ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా 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 స్పెషల్ గెస్ట్. ఫస్ట్ పిక్చర్ తోనే బెస్ట్ స్క్రీన్ ప్లే నేషనల్ అవార్డు కొట్టి డెబ్యూటాంట్ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ It's Rahul Ravindran for Chira Sao. Thank you so much, sir. It was such a lovely introduction. ఆ ఇంట్రడక్షన్ అంటే పర్లేదులే, మనం కూడా 18-19 నుంచి 6 ఏళ్ళు పట్టిందా మళ్ళీ నువ్వు డైరెక్టర్ వెంచర్ లోకి రావడానికి? అది సార్, అది అల్లు అర్జున్ గారు అల వైకుంఠపురంలో చెప్పినట్టు గ్యాప్ ఇవ్వాల వచ్చింది. ఐ వాంటెడ్ టు అకాడమికల్లీ నో మన్మధు టు ఎక్కడ రాంగ్ జరిగింది? కట్ చేస్తే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఒకటైతే చెప్తా సార్, ఇది చాలా మంది నన్ను అడుగుతారు. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మిస్టేక్స్ మేబీ ఈ స్టైల్లో పట్టుకున్నారంటగా. నేను ఈ సిచ్యువేషన్ కి, ఈ ట్రెండ్ కి, ఈ ఈరాకి, ఈ ఆడియన్స్ కి మనం కథని మార్చుకోవాలనేది అయితే చేయను సార్. ఈ గర్ల్ ఫ్రెండ్ వర్కౌట్ అవుతుందని నీకు గట్టి నమ్మకం ఉందా రాహుల్? ఐ ఫీల్ ఇట్ విల్ సార్, గట్టిగా నమ్ముతున్నా. మేము కావాలని ట్రైలర్ని కొంచెం అటు ఇటు చేసి కొంతవరకు మిస్డైరెక్షన్ చేసాం. How will this film tomorrow will stand in the eyes of the audience? ఐ ఫీల్ ఒక కొత్త గ్రామర్లోనో లేకపోతే ఒక కొత్త సబ్జెక్ట్నో యూనిక్గా మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే జనాలు థియేటర్కి వస్తున్నారని నమ్మకం నాకు ఉంది సార్. అండ్ ఐ ఫీల్ ద గర్ల్ ఫ్రెండ్ విల్ గివ్ దెమ్ దట్. రష్మిక మందాన మీరు సినిమా చూసి నాకు ఫోన్ చేసి రష్మిక ఏంటప్ప చింపేసింది అంటారు సార్. సినిమా చూడండి సార్, అదే ఇద్దరు అండ్ రష్మిక బంగారం సార్. ఒక్కసారి కూడా దీక్షిత్కి ఆ ఫీలింగ్ కలగనివ్వలేదు. బయట మాట్లాడని టాపిక్స్ సినిమాలో ఎక్కువ మనం తీయని టాపిక్స్, అది సినిమా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా 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 స్పెషల్ గెస్ట్. అన్ని లాంగ్వేజెస్లో వర్క్ చేసి యాక్టర్గా, డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకుని ఫస్ట్ పిక్చర్తోనే బెస్ట్ స్క్రీన్ ప్లే నేషనల్ అవార్డు కొట్టి అసలు తనకని ఒక ఇమేజ్, అది చాలా డెలికేట్ అండ్ వెరీ సెన్సిబుల్ ఇమేజ్ సంపాదించుకుని ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ 7వ తారీఖున రిలీజ్ అవుతున్న గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని డైరెక్ట్ చేసి మనందరి ముందుకి చాలా సినిమాలు యాక్ట్ చేశారు, శ్రీమంతుడని అవని ఇవని. ఇప్పుడు డైరెక్టర్గా మళ్ళీ మన ముందుకి రాబోతున్న ఈ ప్రెసెంట్ గెస్ట్ ఎవరంటే రాహుల్ రవీంద్రన్. మీకు కొంచెం లేట్గా చెప్పాను, బట్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ నౌ. మీ అందరి తరఫున ఆయన్ని ఇంటర్వ్యూకి నేను ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ సచ్ ఎ లవ్లీ ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ అంటే పర్లేదులే, మనం కూడా ఓకేలే, ఏదో కొంచెమైనా సాధించామనిపించింది. థ్యాంక్ యూ సార్, సచ్ ఎ లవ్లీ ఇంట్రడక్షన్. నువ్వు బాగా సాధించావు రాహుల్. థ్యాంక్ యూ సార్. నువ్వంటే మామూలు తిడతారు మళ్ళీ నన్ను, కానీ సార్ హ్యాపీగా చెప్పండి సార్, ఆ మాత్రం జనం లేదేంటి? అట్లా కాదు, నో ప్రాబ్లం. ఇప్పుడు అదే అసలు తెలుగు ఇంత బాగా ఎలాగొచ్చేసింది? నువ్వు ఎంత తమిళ్, దాని పాండిచ్చేరి కాదు సార్, చెన్నై. బార్న్ అండ్ రేస్డ్ ఇన్ చెన్నై. మధ్యలో మా నాన్న జాబ్ వల్ల కొన్ని, అంటే నన్ను యాక్చువల్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ నన్ను క్యాల్కటా తీసుకెళ్లారు. కల్కటా ఫస్ట్ 3 years వేర్ ఇన్ క్యాల్కటా. దెన్ తర్వాత నాన్న జాబ్ వల్ల ట్రివాండ్రంలో ఒక 2-3 years ఉన్నాం. తర్వాత 4th standard గల చెన్నైకి వచ్చేసా. అప్పటి నుంచి ఫుల్ చెన్నై. పుట్టింది చెన్నైలో. అంటే చెన్నైలో ఎంతో కొంత, ఎంత కాదన్నా తెలుగు వాసన ఉంటుంది. ఆల్మోస్ట్ 35% పాపులేషన్ తెలుగు అనుకుంటారు చెన్నైలో. ఇన్ఫాక్ట్ పార్టిషన్, ఐ మీన్ ఇండిపెండెన్స్ టైంలో సగం చెన్నై ఏపీకి రావాల్సింది, తిరుపతి తమిళనాడుకి రావాల్సింది అంటారు పాపులేషన్ వల్ల. అక్కడ ఎక్కువ తమిళ వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ కొన్ని రీజన్స్ లో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు చెన్నైలో. సో ఇక్కడ రావాల్సిందంటే మరి అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, జాగ్రఫికలీ
అని చెప్పి చెన్నై మొత్తం తమిళనాడుకి ఇచ్చేసి తిరుపతి ఏపీలో తీసుకున్నారంట. అదే తిరుపతి కావాలా చెన్నై కావాలని అడిగారంట. ఇది చెప్తారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మీకు తెలిసి ఉంటుంది. ఇంకా రాజగోపాలాచారి ఆయన సీఎం అయినా కదా, గవర్నర్. ఓకే. ఆయన ముందుకు వెళ్ళింది అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళందరూ దానిలో మీకు రియల్లీ తమిళనాడు వాళ్ళు తిరుపతి కావాలని కోరుకున్నారు. ఓకే ఓకే. తిరుమల రైట్ రైట్ రైట్. చెన్నై అవైతే ఉండింది. ఐ హ్యాడ్ ఫ్రెండ్స్, తెలుగు ఫ్రెండ్స్ ఎట్ చైల్డ్హుడ్. బట్ ఏంటంటే సార్, చెన్నైలో ఉన్న తెలుగు పాపులేషన్ వాళ్ళు ఎంత బాగా అక్కడ సీమ్లెస్గా ఇంటిగ్రేట్ అయిపోయారంటే, మాట్లాడుతున్నప్పుడు మాతో ఎప్పుడు తెలుగులో మాట్లాడరు, తమిళ్లోనే మాట్లాడతారు. సో అప్పుడైతే అసలు ఏ అవకాశం లేదు నేర్చుకోవడానికి. సో బికాస్ మా నైబరే అసలు యాక్చువల్లీ తెలుగు అబ్బాయి, నా క్లాస్మేట్ కూడా. బట్ వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా, మేము అక్కడికి వెళ్ళినా తమిళ్లోనే మాట్లాడేవాళ్ళు. అవును. సో అప్పుడైతే పెద్దగా నేర్చుకోలేదు, కానీ ఇక్కడ రాగానే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. గొప్ప విషయం. మామూలు తెలుగు అబ్బాయిలా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా అడ్వాంటేజ్, నీకు అడ్వాంటేజ్. ఆఫ్ కోర్స్ సార్. తమిళ అలాగే ఎక్స్పర్ట్ నువ్వు, అండ్ బార్న్ అండ్ బ్రాటప్ మదర్ టంగ్ కాబట్టి. బట్ తెలుగు కూడా అంత బాగా మాట్లాడడం కెరీర్ కి మంచి హెల్ప్ అవుతుంది. 100% సార్. నాకు మెయిన్ అదే, అందాల రాక్షసి చేస్తున్న టైంలో నేను ఫస్ట్ అయితే అడగలేదు, కానీ నన్ను కాస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో నుంచి నాకు అదే, ఈ స్క్రిప్ట్ ఏదో బాగుంది, క్యారెక్టర్ చాలా బాగుంది, దీనికి ఎలాగైనా మనమే డబ్బింగ్ చెప్పాలి. మనం డబ్బింగ్ చెప్పాలంటే షూటింగ్ అయిపోయే టైం కల్లా, డబ్బింగ్ స్టార్ట్ అయ్యే టైంకి డైరెక్టర్కి నా మీద వీడు చెప్పగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ రావాలి అని చాలా కష్టపడి సెట్లో అందరికీ చెప్పాను. మీకు తమిళ్ వచ్చినా, హిందీ వచ్చినా, ఇంగ్లీష్ వచ్చినా నాతో అయితే తెలుగులోనే మాట్లాడండి. నేను స్టార్టింగ్లో జవాబు ఇచ్చేది నాకు కొంచెం వచ్చేంత వరకు నేను నాకు తెలిసిన భాషలో నేను ఇస్తా, కానీ మీరు తెలుగులోనే మాట్లాడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, రోజు నైట్ నిద్రపోయేటప్పుడు హెడ్ ఫోన్స్లో సాంగ్స్, తెలుగు సాంగ్స్ ప్లే చేసుకుంటూ నిద్రపోయేవాడిని. అది ఎక్కడో చిన్న ఏంటంటే, ఇప్పుడు కొన్నిసార్లు స్క్రిప్ట్లో ఇంగ్లీష్లో పంపుతారు కదా, దాన్ని ఇది దానా ధానా, దానా డానా, ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది సాంగ్స్లో వర్డ్స్ ఫెమిలియర్ అవుతా ఉంటే ఇంకా నేర్చుకోవడం ఈజీ అనిపించింది. సో అదొకటి చేశాను. అండ్ ఇది ఇంకొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నేను కానీ మ్యాక్సిమం తెలుగు నేర్చుకున్నది టీవీ సీరియల్స్ చూసి. సో అందరి రాక్షసి షూటింగ్ టైంలో గెస్ట్ హౌస్లో ఉండేవాడిని ఫిల్మ్ నగర్లో. సో రోజు ప్యాకప్ అయిపోయాక గెస్ట్ హౌస్కి వచ్చి టీవీ ఆన్ చేసి ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని. ఎందుకంటే నాకు బాగా హెల్ప్ అయింది సార్. టీవీ సీరియల్లో ఆ మీటర్ ఏదైతే ఉందో ఇంకొంచెం డ్రామాటిక్గా ఉంటుంది, బాగా ఆల్మోస్ట్ ప్రతి వర్డ్కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో సినిమాలు కొన్నిసార్లు కొంచెం సటిల్ గా ఉండడం వల్లనో ఏంటో మనకి భాష అర్థం కాదు, ఏం చెప్తున్నారో అర్థం కాదు, చిన్న స్పీడ్ ఉంటుంది కదా. టీవీ సీరియల్లో ప్రతి వర్డ్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు కాబట్టి అర్థమైపోతుంది. సో రోజు ఒక అరగంట ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని. ఏ స్టోరీనో ఏంటో కూడా తెలియదు, బట్ ఏదో ఒకటి చూసేవాడిని. నిన్ను చంపేస్తాను అన్న మాట కూడా చాలా మర్యాదగా 5 కట్లు వేస్తారు, నిన్ను చంపేస్తాను, స్టడీగా ఉంటుంది వాళ్ళు. సో ఇంకా ఈజీగా అర్థమయ్యేది టీవీ సీరియల్ అప్పుడు. సో ఇలా నేర్చుకున్నా. అండ్ దెన్ అఫ్ కోర్స్ మాకు ఫస్ట్ సినిమా అయితే అందరు న్యూ కమర్స్, డైరెక్టర్, నేను, లావణ్య, నవీన్ చంద్ర అందరు న్యూ కమర్స్. మాకు అప్పుడు పెద్ద స్టాఫ్, మాకు పర్సనల్ అసిస్టెంట్స్ అదేం ఉండేది కాదు. సెకండ్ సినిమా నుంచి మా మేకప్ అన్న తెలంగాణ, నా అసిస్టెంట్ అబ్బాయి గుంటూరు. ఇంట్లో మా వాచ్మ్యాన్ వాళ్ళ భార్య నాకు వంట చేసేది. అప్పుడు బ్యాచులర్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయా హైదరాబాద్, వెంటనే షిఫ్ట్ అయిపోయా అందాల రాక్షసి తర్వాత రిలీజ్కి ఒక 2-3 monthsలో. సో ఆవిడ కూడా తెలంగాణ. సో వీళ్ళు అందరి దగ్గర నుంచి నేర్చుకున్నా. సో అందుకే నా తెలుగు బాగా హైబ్రిడ్ ఉంటుంది, మరీ తెలంగాణలో ఉండదు, మరీ గుంటూరు తెలుగులో ఉండదు, కొంచెం అటు ఇటు. ఒక సెంటెన్స్ అనగా వీడేంటి తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది, ఒక సెంటెన్స్ ఏమో కొంచెం గుంటూరు సో బాగా హైబ్రిడ్ తెలుగు. తెలుగు గుడ్ గుడ్. అంటే ఇక్కడ కెరీర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము 10 ఏళ్ళు నేను మెడ్రాస్ లో ఉన్నా, తమిళ్ వచ్చేసింది, తమిళ్ బాగా మాట్లాడేవాళ్ళం. తెలుగు నిజంగా యూసేజ్ ఇంట్లో నా వైఫ్ కూడా తమిళ్ మాట్లాడేది. అండ్ సో తెలుగు అన్నది పెద్ద అబ్జెక్షన్ అవ్వలేదు అప్పుడు. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు మీకు అలాగనమాట, తమిళ అబ్జెక్షన్ కాదు, తెలుగులో హ్యాపీగా యూ కెన్ గెట్ ఆన్. సో ఇప్పుడు కూడా మా ఇంట్లో మీరు చూస్తే చిన్ను నాకు ఇద్దరికి తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు. మా అక్క అప్పుడు నాకు వంట చేసే అక్క ఇప్పుడు మా పిల్లలు నాని అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతోనే ఉంటారు, మా ఇంట్లోనే ఉంటారు.
సో పిల్లలతో వాళ్ళు తెలుగులో మాట్లాడతారు, మేము కొన్నిసార్లు తెలుగు, మాక్సిమం తమిళ్లో మాట్లాడతాం, రెండు నేర్చుకోవాలని. స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్. సో ఆల్రెడీ పిల్లలు 3 లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. సో వెరీ స్టేయింగ్ హియర్ ఓన్లీ. సార్ ఎప్పటి నుంచో సార్, అందాల రాక్షసి రిలీజ్ అయ్యి ఫ్యూ మంత్స్ లో ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడే ఉండిపోయాం. ఓకే ఓకే. 2018 ఏది సార్? చీలా సౌ 2018 సార్. 2018 19 మన్మధుడు. అవును అవును మన్మధుడు. అవును. 19 నుంచి 6 ఏళ్ళు పట్టిందా మళ్ళీ నువ్వు డైరెక్టరియల్ వెంచర్లోకి రావడానికి? అది సార్, అది అల్లు అర్జున్ గారు అలవైకుంఠపురంలో చెప్పినట్టు గ్యాప్ ఇవ్వాల వచ్చింది. సో నేను యాక్చువల్లీ మన్మధుడు 2 చీలాసో బ్యాక్ టు బ్యాక్ చేసా సార్. అవును, నేను మన్మధుడు 2 సైన్ చేసింది చీలాసో రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ ముందే, రిలీజ్ అయ్యే ముందే సైన్ చేసేసా ఆ సినిమా. సో అవును. సో అప్పుడు లిటరలీ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ చేసా. సో ఎక్కడో చిన్న, అండ్ ఆ సినిమా ఫస్ట్ సినిమాకి మంచి అప్రిసియేషన్ వచ్చింది, సెకండ్ సినిమాకి వచ్చింది. అవును సార్, సెకండ్ సినిమాకి తిట్లు పడ్డాయి. సో చిన్న ఇదంతా అరే గ్యాప్ లేకుండా 2 సినిమాలు చేసేసా, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏం చేసినా ఇప్పుడు 2019 ఆగస్ట్లో మన్మధుడు 2 రిలీజ్ అయింది సార్. సో ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఫస్ట్ అయితే ఒక ట్రిప్లోకి వెళ్ళిపోతా, ఎక్కడో చిన్న ఒక 1 month ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్, లెర్న్ ఫ్రమ్ బోత్ ఫిల్మ్స్, ఏది కరెక్ట్గా చేశాను, ఎక్కడ తప్పు చేశాను, ఇదంతా నేర్చుకుందాం. ఒక ట్రిప్లోకి ఒంటరిగా వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి వచ్చి మై ఐడియా వాజ్ దట్ మెల్లగా ఒక నవంబర్ డిసెంబర్ కల్లా ఏదైనా కథ డెవలప్ చేయడం స్టార్ట్ చేద్దాం, లేదా ఉన్న కథలోనే ఏమైనా తీయాలని ఆలోచించుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఎర్లీ కల్లా నెక్స్ట్ సినిమా చేద్దాం అని అనుకున్నా సార్. కొన్ని అడ్వాన్సెస్ ఉంటున్నాయి అప్పుడే. దెర్ వర్ సమ్ ప్రొడ్యూసర్స్ హు వర్ షోయింగ్ ఇంట్రెస్ట్. నేనైతే ఒకటే తీసుకున్నా, మరి ఎక్కువ అడ్వాన్స్ తీసుకోవడం నాకు కొంచెం భయం. టైం బాంబ్ లాగా మళ్ళీ టైమర్ స్టార్ట్ అయిపోద్ది. సో ఒక అడ్వాన్స్ తీసుకున్నా. ఫైనలీ ఎండ్ కల్లా ఒక స్టోరీ మీద పనిచేయడం స్టార్ట్ చేసేసారు. 2020 జనవరిలో కూర్చొని ఇప్పుడు తీసిన సినిమా గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ రాసుకున్నా. ఫస్ట్ అది రాసుకున్నా, కట్ చేస్తే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చింది, అన్ని క్యాల్కులేషన్స్ మారిపోయినాయి. విత్ ఇన్ 2 months అన్ని క్యాల్కులేషన్స్ మారిపోయినాయి. ఏం అర్థం కాల. లాక్డౌన్ అన్నారు, 1 month అయింది, 2 months అయింది, ఏంటి ఇంకా ఇలాగే బతకాలా ఏంటి, ఏం అర్థం కాల. అప్పుడు కానీ ఆ టైంలోనే కొన్ని స్టార్ట్ అయినాయి సార్. ఓకే ఈ సినిమా చేద్దామా, ఆ సినిమా చేద్దామా అన్నప్పుడు కొన్ని కాంబినేషన్స్ మీద ఇలా ఈ కథ ఈ కాంబినేషన్లో బాగుంటుందని అనుకుని ఇంకో కథ వర్క్ చేయడం స్టార్ట్ చేశా. ఎలాగో లాక్డౌన్ కదా అని చెప్పి ఇంకో స్క్రిప్ట్ రాసుకున్నా, ఇంకో స్క్రిప్ట్ కూడా రాసుకున్నా. ఒక 3 స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నా ఆ ఫస్ట్ లాక్డౌన్ టైంలో. మెల్లగా అన్లాక్ టైంకి కొన్ని డిస్కషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. 2021 ఫెబ్లోనే గీతా ఆర్ట్స్లో సైన్ చేసేసారు. ఫిబ్రవరి 2021 నేను గీతా ఆర్ట్స్లో సైన్ చేశాను, ఒక సినిమా చేస్తున్నామని. కథ ఓకే అయింది. 2000 ఎవరితో ఏంటి అన్నప్పుడు ఆ కథ ఇంకొక డ్రాఫ్ట్ రాసుకుంటా. అప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఉంటున్నాయి, సో ఇంకో డ్రాఫ్ట్ రాసుకున్నా. జూన్ కల్లా నా సెకండ్ డ్రాఫ్ట్ రెడీ అయింది. అప్పుడు రష్మికకి వెళ్ళి చెప్పాను, రష్మిక వెంటనే ఓకే చెప్పింది. సో 2021 జూన్ కల్లా గీతా ఆర్ట్స్, రష్మిక, నేను సెట్ అయిపోయింది. కట్ చేస్తే అప్పుడే రష్మిక ఏం చెప్పిందంటే, అప్పుడు తను పుష్ప చేస్తుంది, ఇంకో 2 సినిమాలు ఏదో చేస్తుంది. సో నాకు ఒక 7-8 months పడుతుంది నేను మీకు డేట్స్ ఇవ్వడానికి అంటే, నో ప్రాబ్లం అనుకున్నాం. ఆ 7-8 monthsలో ఆ సెకండ్ వేవ్ పోతున్నట్టు పోయి మళ్ళీ ఒకసారి వచ్చింది, మీకు గుర్తుంటే. అప్పుడు తన డేట్స్ మళ్ళీ గందరగోళం అయినాయి. సరే ఇప్పుడు మనం 2022 ఫస్ట్ హాఫ్లో స్టార్ట్ చేద్దాం అదేదైనా అనుకుంటున్న టైంకి థర్డ్ వేవ్ వచ్చింది. మళ్ళీ తను పెద్ద సినిమాలు ఇచ్చిన డేట్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. సో అప్పుడు దానివల్ల కొన్ని రీజన్స్ వల్ల ఆల్మోస్ట్ 2.5 years మేము సెట్కి వెళ్ళడానికే పట్టింది. స్టార్ట్ కూడా కాలేదు సినిమా. ఏవేవో రీజన్స్, ఎవరి తప్పు కాదు, ఏం చేయాలో అర్థం కాదు. అదే సో అప్పుడు ఆ టైం ఆ 2.5 years నాకు మెల్లగా ఈ స్క్రిప్ట్ ఇప్పుడు తీయడం కరెక్ట్ కాదు, ఎక్కడో జనాల మైండ్ సెట్ మారుతుంది, ఒక సైకిల్ మారింది. ఇప్పుడు మనం అందరూ ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది కరెక్ట్ కాదని అనిపించింది. సో అప్పుడు నేను ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగింది. అప్పుడు మా విద్యా కోపినేడి, ధీరజ్ మోగిలినేని వాళ్ళిద్దరే మా ప్రొడ్యూసర్స్ అనమాట. సో అప్పుడు ధీరజ్ గారు ఆ టైంలో రష్మిక దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ ఇప్పుడు ఆ స్క్రిప్ట్ వద్దుంటానంటే, అదేంటి మంచి స్క్రిప్ట్ కదా అంటే, కానీ ఆయన దానికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది, ఆయనకు ఆ స్క్రిప్ట్ గురించి తెలుసు, అరవింద్ గారికి కూడా తెలుసు, దానికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది, అది చేస్తారా అని అడగని, సరే పంపించమనండి అంటే అది పంపించాను. అది నేను పంపించి 2.5 monthsలో సెట్కి వెళ్ళిపోయాం.
సో ఇది ఇప్పుడు నేను ఎందుకు బ్రేక్ అంటే నేను ఏం చెప్తా సార్ మీకు? బ్రేక్ కాదు, అదే వర్క్ అయితే జరుగుతుంది సార్. ఇది బ్రేక్ అనరు. Yeah. నువ్వు కరెక్ట్ గా దాన్ని ఏం జరిగింది అనేది కరెక్ట్ గా చెప్పావు. అది బ్రేక్ అనలేము, గ్యాప్ ఇవ్వలా వచ్చింది. అదే జరిగింది. కోవిడ్ రావడం, ఆ తర్వాత కథలు మారి ట్రెండ్ మారిందని నువ్వు ఫీల్ అవడం, బట్ పాత కథే మళ్ళీ వెనక్కి రావడం. అసలు అంటే నేను ఐ వాంటెడ్ టు అకాడమికల్లీ నో మన్మధుడు 2 ఎక్కడ రాంగ్ జరిగింది? చాలా రీజన్స్ ఉన్నాయి సార్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు, అంటే నేను ఇంకొకరు కూడా ఇదే అడిగాను అన్న, సార్ ఇంకో అరగంట సెపరేట్గా పెట్టుకోవాలి సార్ దీనికి అని. దేర్ ఆర్ మెనీ లెర్నింగ్స్, చాలా నేర్చుకున్నా. మళ్ళీ నేను ప్రతిసారి చెప్పేది అదే చెప్తా సార్, ఏమున్నా సరే మోర్ దెన్ రిగ్రెట్స్ ఐ హ్యావ్ గ్రేట్ మెమరీస్ సార్. నాకు సరే చెప్పింది, చాలా బ్యూటిఫుల్గా ఒకటి చెప్పారు. వెడ్నెస్డే రోజు ఫోన్ చేసి మా ఇద్దరికి ఈ సినిమా టాక్ ఇంకా మారదు, పికప్ అయితే అవ్వదని అర్థమైంది. అప్పుడు చెప్పారు, ఒక ఫ్యామిలీ లాగా చాలా ఎంజాయ్ చేసా ఈ సినిమా నేను, నువ్వు కానీ అందరూ ఎంజాయ్ చేసాం. ఎన్నో మంత్స్ ప్రెషియస్ మెమరీస్ ఉన్నాయి మనకి. ఒక ఫ్రైడే వల్ల మెమరీస్ని పాడు చేసుకోవద్దు. నువ్వు నెక్స్ట్ స్క్రిప్ట్ మీద వర్క్ స్టార్ట్ చేయి, నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది, మళ్ళీ మంచి సినిమా తీస్తావని నాకు నమ్మకం ఉంది. ఇది పక్కన పెట్టేసి ఏం నేర్చుకోవాలో మెల్లగా ఆలోచించుకొని నేర్చుకో, కానీ నువ్వు నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. సో ఐ థింక్ అదొక సెపరేట్ కాన్వర్సేషన్ సార్. అంటే నేను ఇందాక నేను బిగినింగ్ లోనే చెప్పినట్టుగా, ఇప్పుడు ఒక సినిమా పెద్ద హిట్ మన్మధుడు, రెండో పార్ట్ వస్తుంది, ఎక్కడొక్కడ కొంతవరకు కాన్షియస్ అవుతారు, రైట్. దాని నుంచి డైవర్ట్ అయ్యి వేరేగా తీయాలన్న చోట ఒక్కొక్కసారి డైల్యూషన్ లోకి వెళ్ళిపోవచ్చు. రైట్. దానిలో ఉండకూడదు అనుకున్న ప్రయత్నంలో అదైతే లేదు సార్. యాక్చువల్లీ ఆ థాట్ ప్రాసెస్ ఎందుకని చెప్తా సార్, ఇది ఇట్ వాస్ అన్ అఫీషియల్ రీమేక్ ఆఫ్ అ ఫ్రెంచ్ ఫిల్మ్ సార్. సో నేను ప్రాజెక్ట్లోకి వచ్చే ముందే అన్నపూర్ణ అండ్ వయాకామ్ హెడ్ డిసైడెడ్ దట్ ఈ ఫ్రెంచ్ సినిమాని మనం రీమేక్ చేస్తున్నాం డిసైడ్ అయిపోయారు నాగ్ గారితో. సో నేను ప్రాజెక్ట్లో వచ్చినప్పుడే అది రెడీ ఉండింది. నేను ఒకటే ఏం రిక్వెస్ట్ చేశానంటే, సార్ అఫీషియల్ రీమేక్ చేద్దాం, ఈ ఫ్రీ మేక్ వద్దంటే, నాకు సార్ నువ్వు చెప్పినా నేను చేయను, అఫీషియల్ రీమేకే చేస్తున్నా, డబ్బులు ఇచ్చి రైట్స్ కొనుక్కొని చేద్దాం అన్నారు. సో ఆ కథ మీద వర్క్ చేశాను తప్ప, దీన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలని వర్క్ చేశాను తప్ప, మన్మధుడు ప్రెషర్ మైండ్లో పెట్టుకొని పని చేయలేదు సార్, అదైతే జరగలేదు. ఇంకోటి ఏంటంటే, ఈ టైటిల్ పెడదాం అనేది మేము చాలా లేట్గానే డిసైడ్ అయింది. స్టార్టింగ్లో అయితే అంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్ సార్. యాక్చువల్లీ ఒరిజినలీ నాకు గుర్తున్నది ఏంటంటే, టీంలో అందరి టైటిల్ పెడదాం అనుకుంటున్న టైంకి ఇనిషియలీ దానికి రెసిస్టెన్స్ నాకు సరికే ఉంటుంది. మేమిద్దరే వద్దన్నాం. నాకు వేరే రీజన్స్, నాకేంటంటే అరే అదో క్లాసిక్, ఆ ప్రెషర్, ఆ కంపారిజన్ మనకు అవసరమా, మనం తీసేదేమి మనం ఏదో గొప్ప సబ్జెక్టు అలా కాదు కదా, మనము జనాలు నచ్చేలాగా ఒక మంచి బ్రీజీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇవ్వాలనే కదా తీస్తున్నాం, అది అవసరమా అని ఉండింది ఒకటి. కానీ అప్పుడు అందరూ ఏమన్నారంటే, ఆ టైప్ సినిమానే కదా మన్మధుడు కూడా, ఇట్స్ ఎ బ్రీజీ ఫన్ ఇమోషనల్ ఎంటర్టైనర్, సో తప్పేముంది అన్నట్టు. నాకు సరికి అయితే నాకు ఇప్పుడు ఎందుకు ఈ టైటిల్ చైనో అఖిల్నో వాడుకుంటే బాగుంటుంది కదా అని ఆయనకు ఉంటుంది. ఫస్ట్ నేనే కన్విన్స్ అయ్యా. సో దేర్ వర్ ఎక్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్ సార్, బాగుంటది ఈ టైటిల్. ఎవరు ఫోర్స్ ఏం చేయలేదు సార్, ఇట్ వాస్ ఎ డిస్కషన్. నన్ను ఫోర్స్ చేయగలిగినా, నీకు ఇష్టం లేదు, నాగార్జున గారికి ఇష్టం లేదు, రెసిస్టెన్స్, ఇష్టం లేదని కాదు కానీ చిన్న రెసిస్టెన్స్ ఉండింది సార్, ఇది అవసరమా అనే రెసిస్టెన్స్ ఉండింది. ఎవరు సార్ నన్ను ఫోర్స్ చేయగలిగినా, నాకు సార్ ఎవరు ఫోర్స్ చేయలేదు కదా. మేము మెల్లగా, నేను ఫస్ట్ కన్విన్స్ అయ్యా, ఆయన తర్వాత కన్విన్స్ అయ్యా. ఆయన ఎందుకు కన్విన్స్ అయ్యారో నేను ఎప్పుడు ఆయనతో ఆ టాపిక్ మాట్లాడలేదు. కానీ నేను ఎక్కడో నాకేమన్నానంటే, దీనివల్ల సినిమాకు ఒక హైప్ వస్తుంది, ఒక బజ్ వస్తుంది, అండ్ దీనివల్ల మనకి ఓపెనింగ్స్ ఇంకా బెటర్ వస్తాయి, నీకు అది వద్దా అన్నప్పుడు నాకు కూడా అనిపించింది, అరే మేబీ ఇట్ విల్ హెల్ప్, కరెక్టే కదా అని అనిపించింది. బట్ యా సార్, ఒకటైతే చెప్తా సార్, ఇది చాలా మంది నన్ను అడుగుతారు, ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మిస్టేక్స్ మేబీ వీ మేడ్ వాస్ దట్ టైటిల్. ఐ డెఫినెట్లీ అగ్రీ, బట్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ది ఓన్లీ రీజన్ సార్. నేను టైటిల్ దేముంది, అదే కదా, లోపలికి వచ్చిన తర్వాత సినిమా నచ్చుంటే ఇది ఇంత బ్యాడ్ ఎఫెక్ట్ అయ్యేది కాదు. ఖచ్చితంగా కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఎక్కడో నేను తీయడంలో తప్పు చేశాను సార్. అది ఆ సినిమాని, ఒరిజినల్ సినిమాని అడాప్ట్ చేసుకోవడంలోనో తీయడంలోనో ఎక్కడో తప్పు చేశాను. సో అవి చాలా లెర్నింగ్స్. ఇందాక నువ్వు అన్నావు చూడు, కొన్ని లెర్నింగ్స్ ఉన్నాయి సార్ నాకని. ఒక 1 month టైం తీసుకుందాం. ఎప్పుడైతే నాగార్జున సార్ అలా ఫోన్ చేశారు,
నువ్వు వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దట్ ఫెయిల్యూర్? అదే సార్ ప్రాబ్లం. ఆ లెర్నింగ్స్ అదొక 45 minute డిస్కషన్ సార్ అది. 100% సార్, బికాస్ దేర్ ఆర్ మెనీ లెర్నింగ్స్. సో మేజర్ గా చెప్పాలంటే ఏం చెప్తావు? మేజర్ గా అది ఒక హీరో ఫిల్ము, సూపర్ హిట్ తర్వాత వస్తున్నది, ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ అడాప్టేషను, మేజర్ గా ఒక డైరెక్టర్ గా, ఒక టెక్నీషియన్ గా సెకండ్ ఫిల్మ్ పార్ట్ 2 చేస్తున్నప్పుడు ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మెనీ సార్, మెనీ. ఒక్క మేజర్ అని చెప్పను, చాలా ఉన్నాయి. ఒక్కటైతే ఏం చెప్తానంటే, ఫార్ మీ ది ఎక్సైట్మెంట్ వాస్ గోల్డెన్ జనరేషన్ స్టార్స్ లో ఒక స్టార్ తో ఒక న్యూ ఏజ్ సినిమా తీస్తున్నాం అనే ఒక ఎక్సైట్మెంట్ ఉండింది. అప్పటి వరకు గోల్డెన్ జనరేషన్ 4 మన ఇండస్ట్రీ 4 పిల్లర్స్ స్టార్స్ ఉన్నారు కదా, వాళ్ళ జనరేషన్ లో నుంచి ఎవరు ఆ టైం పీరియడ్ లో ఒక న్యూ ఏజ్ రామ్ కామ్ లాంటిది ఒకటి అటెంప్ట్ చేయలేదు. సో అది నాకు ఎక్సైటింగ్ గా అనిపించింది. బట్ మేబీ అది ఆడియన్స్ కి ఎక్సైట్మెంట్ కాకుండా కొంచెం అని చిన్న అనిపించిందా అనే డౌట్ ఉంది. సో అలాంటిది చాలా ఉన్నాయి సార్. అండ్ ఎక్కడో ఐ డోంట్, ఒకటైతే ఏం ఫీల్ అయ్యానంటే, సరే మన్మధుడు అనే టైటిల్ పెట్టాము, బట్ నేనైతే కాంటెంట్ ఎప్పుడు దాన్ని మైండ్ లో పెట్టుకొని రెడీ చేయలేదు. ఆ ఒరిజినల్ సినిమాని అడాప్ట్ చేసుకోవడంలోనే ఆ ప్రాసెస్ లోనే ఉన్నా నేను. సో నాకేమనిపించింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము యాక్చువల్లీ తీసిన, మీరు ఆ కిస్ సీన్స్ చూస్తే ఎక్కడ క్లోజప్ ఏం పెట్టలేదు నా దృష్టిలో అయితే. మేము ఎక్కడ వల్గర్ గా తీయలేదు, ఒరిజినల్ సినిమాలో ఉన్నది అడాప్ట్ చేసుకున్నాం అంతే. బట్ ఆ టైటిల్ వల్ల మాకు, మేము మార్కెటింగ్ లో టీజర్ లో ట్రైలర్ లో ఎంత చెప్పినా అది పాపులర్ అయినా, ఎందుకంటే అప్పట్లో టీజర్ కి ట్రైలర్ కి మంచి టాక్ వచ్చింది సార్. ఆ టీజర్ కి ట్రైలర్ కి కరెక్ట్ ఆడియన్స్ మధ్యలో నుంచి టాక్ వచ్చింది. బట్ దానికన్నా ఓవర్ పవర్ చేసేది ఆ టైటిల్ వల్ల ఫస్ట్ డే ఒక పర్టికులర్ ఆడియన్స్ వచ్చారు. వాళ్ళు ఈ సినిమాకి ఆడియన్స్ కాదు, వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సినిమా అంటే, నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం, ఒరిజినల్ సినిమా. ఆ టైటిల్ విని అరే మన్మధుడు లాగా ఉంటదేమో అని ట్రైలర్ టీజర్ కూడా చూడకుండా, ప్రిపేర్ అవ్వకుండా చాలా మంది జస్ట్ టైటిల్ నమ్మే వచ్చేసారు. వాళ్ళకి బాగా తేడా కొట్టే కాంటెంట్, ఎందుకంటే ఆ సినిమా టైప్ కాంటెంట్నో ఆ సినిమా గ్రామర్నో కాదు. సో ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఆ టైటిల్ వల్ల అని చెప్పట్లేదు, ఆ టైటిల్ కి మేము కాంటెంట్ ఇంకా బెటర్ గా టైలర్ చేసుకోవాల్సిందేమో, ఐ డోంట్ నో. బట్ మెనీ లెర్నింగ్స్ లైక్ దిస్ సార్. అదే ఇప్పుడు తర్వాత రోజుల్లో, ఇప్పుడు నువ్వు యాక్టర్ గా ఉన్నావు, యాక్టర్ గా క్యారెక్టర్స్ చేసావు, డైరెక్ట్ చేసావు. ఈ జర్నీలో నీకు ఏది నీ గ్రోత్ కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది, నీ గ్రోత్ కి ఏది హెల్ప్ అయింది అంటే ఏం చెప్తావు రాహుల్? సార్ నా గ్రోత్ కన్నా నా డ్రీమ్, నా ప్యాషన్ ఫిల్మ్ మేకింగ్ సార్, యాక్టింగ్ కాదు. సో ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్, 7th standard 8th standard నుంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలనేది నా డ్రీమ్, యాక్టింగ్ కాదు. అది జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ దొరుకుతుందా అని ట్రై చేస్తున్న టైంలో అది దొరకలేదు. ఎందుకంటే ఒక్క కాంటాక్ట్ లేదు సినిమా ఇండస్ట్రీలో. సో ఎవరో ఒకరు, ఈ కుర్రాడు ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఒక డైరెక్టర్కి చెప్పేవాళ్ళు, ఒక ప్రొడ్యూసర్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో లిటరలీ వారానికి ఒకసారి ఆఫీస్లోకి వెళ్ళేవాడిని, అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ ఉందా అండి అడిగేవాడిని, అది దొరకలేదు. ఆ టైంలో యాక్టింగ్ అవకాశం దొరికింది, ఒక ఆడిషన్కి పిలిచారు, ఆ ఆడిషన్ క్రాక్ చేశాను, యాక్టర్ అయ్యాను. సో నాకేంటంటే ఎక్కడో జాబ్ టీ స్టాల్లో పట్టుకున్నారంటగా నేను, అది యాక్చువల్లీ బాంబేలో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్లో ఒకరు పట్టుకున్నారు సార్, ఈ లుక్కే కావాలి వచ్చి ఆడిషన్ చేస్తామని. సో బాంబేలో కొన్ని యాడ్స్ చేశారు సార్, నా జాబ్ మెయింటైన్ చేస్తూ. సో నా కండిషన్ ఏంటంటే, మీరు సండే షూట్ చేస్తారంటే వస్తా. సో చాలా యాడ్స్ పోయినాయి, బికాస్ మై ఫుల్ టైమ్ జాబ్ వాజ్ ఇంపార్టెంట్. అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్గా ఒక మీడియా కంపెనీలో పనిచేసేవాడిని. సో బాంబేలో చేసిన కొన్ని యాడ్స్లో ఏదో ఒక యాడ్ చూసి, ఇలా ఒక 7-8 యాడ్స్ చేశా పాకెట్ మనీ కోసం బాంబేలో. అప్పుడప్పుడు ఒక యాడ్ చూసి ఇంకో యాడ్ వచ్చింది అట్లా, అరే బాగా చేస్తున్నాడు కుర్రాడు అని చెప్పి కొన్ని యాడ్స్ వచ్చాయి. సో దాంట్లో ఒక యాడ్, ఒక తెలుగు యాడ్ చేసా, ఒక తమిళ యాడ్ చేసా, బాంబేలో షూట్ చేసిన యాడ్. సో దాంట్లో తమిళ యాడ్ చూసి, నా ఫస్ట్ సినిమా తమిళ్లో చేసిన సినిమా, హీరోగా చేసిన సినిమాకి వాళ్ళు కొత్త హీరో కావాలని వెతుకుతుంటే ఆ సినిమా కో డైరెక్టర్ యాడ్ చూశానమాట. సో యాడ్ చూసి నన్ను ఆడిషన్ పిలిచారు. సో ఆ ఆడిషన్ చేసా, క్రాక్ చేసా. ఏ రోల్ అన్నా హీరో రోల్ అన్నారు. సరే ఇంకా ఈ ఎంట్రీ దొరకట్లేదు, మనకు కావాల్సిన ఎంట్రీ దొరకట్లేదు, ఏదో ఒక ఎంట్రీ దొరుకుతుంది, ఇలా ఎంట్రీ ఇద్దామని చెప్పి యాక్టర్ అయిపోయా సార్. ఫస్ట్ సినిమా అప్పుడు అలా హీరోగా చేశా. సో ఆ సినిమా చేశా, తమిళ్లో 3 సినిమాలు చేశా. 3 సినిమాలు చేసిన తర్వాత ఇలాగే ఎవరో ఒకరు చెప్పి, ఒక కుర్రాడు, కొత్త కుర్రాడు కావాలి, ఇలాంటి ఒక కుర్రాడు కావాలి, వాళ్ళ కోసం వెతుకుతున్నాను అప్పుడు నాతో కలిసి ఎంబీఏ చేసిన అమ్మాయి దీప్తి జస్తి అని ఇక్కడ హైదరాబాద్లో అప్పుడు మిర్చిలో స్టేషన్ హెడ్గా పనిచేసేది.
సో మా సినిమా అందాల రాక్షసి సినిమా లిరిసిస్ట్ భూపాల్ గారు ఏదో జింగిల్ రాయడానికో ఏదో రాయడానికి అక్కడ వెళ్ళినప్పుడు ఆయన చెప్పారనమాట, ఇలా కొత్త డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నారు, మంచి సినిమా, కొత్త కుర్రోడు కావాలి. లక్ష్మీ భూపాల్ గారు. ఆయన వల్లే నాకు, ఆయన దీప్తి వల్లే నాకు తెలుగులో ఎంట్రీ దొరికింది. సో ఆయన ఈ మాట దీప్తికి చెప్పడం, దీప్తి నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, తమిళ్లో 2-3 సినిమాలు చేశాడు, బట్ తెలుగు రాదు, పర్లేదంటే పర్లేదమ్మా ఫోటో ఉంటే పంపించమనంటే ఫోటో పంపించా. హను గారు ఈ టైప్ లుక్కే కావాలి, ఆ అబ్బాయిని ఆడిషన్ పిలవండి అని చెప్పి ఇక్కడ ఆడిషన్కి వచ్చా, ఆడిషన్ చేశా, ఆ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. అలా అందాల రాక్షసి దొరికింది. సరే ఇది కంటిన్యూ అవుతున్న సేపు కంటిన్యూ అవ్వనిద్దాం. నాకు ఒకటి ఏం రియలైజ్ అయ్యానంటే, అప్పట్లో నాకేంటి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందాల రాక్షసి నాకు 1 lakh శాలరీ, న్యూ కమరు, ఫస్ట్ తమిళ సినిమా అయితే 10,000 శాలరీ. బట్ అప్పట్లో చాలా మంది వాళ్ళు డబ్బులు ఇచ్చి సినిమాలు చేస్తారు, అంత సీన్ నాకు లేదు. అట్లీస్ట్ ఏదో 10,000 శాలరీ అయినా ఇచ్చి ఒక ఎంట్రీ దొరుకుతుందని తీసుకున్నా. సో నాకు అరే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే ఇది కూడా రాదేమో, అండ్ ఎక్కడో ఒక హీరోగా పనిచేయడం వల్ల మెల్లగా కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి. సో ఐ సెడ్ ఓకే ఈ పాత్రలోనే ఉందాం, ట్రై చేస్తూ ఉందాం, డైరెక్షన్ ఛాన్స్ దొరుకుతుందని ట్రై చేస్తూ నేను యాక్టింగ్ సినిమాలు చేసేవాడిని. అందాల రాక్షసి రిలీజ్ అయ్యి ఒక 3-4 monthsలో నేను హీరోకి వెళ్ళి కథ చెప్పా డైరెక్షన్ చేద్దామని. సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. సో అది ఫైనలీ 2017లో వర్క్ అయింది, సినిమా చేసా, 2018లో రిలీజ్ అయింది. 2017 ఎండ్లో ఫస్ట్ సినిమా డైరెక్టర్గా చేసా, 2018లో రిలీజ్ అయింది. సో ఆ మధ్యలో పార్ట్ ఉంది కదా. సో నేను ఫస్ట్ నుంచి ట్రై చేసేది డైరెక్టర్ అవ్వాలనే. సో యాక్టర్ అయ్యా కూడా అరే నేను అందుకే డైరెక్టర్ అవ్వగానే హీరో రోల్ చేయడం మానేసా సార్. నాకు బికాస్ అది పెద్ద కమిట్మెంట్ సార్, హీరోగా చేయడం అనేది మెనీ మంత్స్ కమిట్మెంట్. నా టైము, నా ప్రయారిటీ ఏంటంటే రైటింగ్ అండ్ డైరెక్షన్. సో అందుకే 15-20 days అడుగుతున్నారా, 10 days అడుగుతున్నారా, 5 days అడుగుతున్నారా, అలాంటిది చేద్దాం, మంచి పాకెట్ మనీ. నాకు యాక్టింగ్ ఇష్టం, ఇంకో సెట్లో వెళ్ళి ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఏదో నేర్చుకోవచ్చు. సర్కిల్ కన్నా కూడా ఐ ఎంజాయ్ యాక్టింగ్ సార్, బట్ ఇట్స్ నాట్ మై డ్రీమ్ ఆర్ ప్యాషన్. సో సైడ్ బై సైడ్. అండ్ కొందరికి వాళ్ళు సినిమా చేస్తే వాళ్ళు నన్ను అడిగితే 100% చేస్తారు. ఇప్పుడు హను గారు ఒక సినిమా చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సీతారామంలో ఒక చిన్న కేమియో, 1 scene కేమియో చేశా, హను గారు అడిగితే తప్పకుండా సినిమా చేస్తా. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాలో కూడా చేస్తున్నాను, మన ఫౌజీలో చేస్తున్నాను. అలాగే సుజీత్ ఓజీలో అడిగినప్పుడు, సుజీత్ నాకు బెస్ట్ ఫ్రెండ్, నా గ్యాంగ్ ఇక్కడ హైదరాబాద్ లో సుజీత్, నేను, అడ్విశేష్, వెండ్లకిషోర్. సో సుజీత్ అడిగినప్పుడు 100% రియలీ హ్యాపీగా చేస్తా. సో అట్లా. అండ్ సుజీత్, హను లాంటి డైరెక్టర్స్ తో పని చేస్తున్నప్పుడు యాక్టర్ గా చేసినా మనం సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తే చాలా నేర్చుకోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. సో ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్ తిరుగుతూ పక్కన క్యారెక్టర్లు చేసి వచ్చినా కూడా నీ డ్రీమ్ కాదు, నీ ప్యాషన్ కాదు, నీది వేరే ప్యాషన్, సారీ నీ గొడవ నీకు ఉంది. ఈ వచ్చిన అవకాశాలు వదిలేస్తుండేవాడివా? ఏది యాక్టింగ్? చాలా సినిమాలు సార్, చాలా సినిమాలు చేయలేకపోతున్నాయి, ఏవేవో ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మీరు చెప్తే నమ్మరు, ఇప్పటికి నాకే కొన్నిసార్లు సర్ప్రైజింగ్ ఉంటుంది. ఇప్పటికి హీరో ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పటికి వస్తున్నాయి. నేను హీరోగా చేయడం మానేసి ఆల్మోస్ట్ 6-7 years అవుతుంది. చీరాసో తర్వాత చేయలేదు, అయినా ఇప్పటికీ వస్తుంటాయి. ఐఎమ్ వెరీ క్లియర్ సార్, ప్రయారిటీ ఈజ్ రైటింగ్ అండ్ డైరెక్షన్. మధ్యలో గ్యాప్ దొరికితేనే ఒప్పుకుంటా తప్ప మళ్ళీ దాంట్లో ఒక లెగ్ దీంట్లో ఒక లెగ్ అంటే అది కుదరదు. అంటే ఇది ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న దాంట్లోనే నాకు అనిపిస్తున్నది, వచ్చినప్పుడు చేయడం ఏదో 5 రోజులు 4 రోజులు నీ వర్క్ కి ఇబ్బంది లేకుండా, అంతే, పాకెట్ మనీ, అంతే, యాక్టింగ్ అంతే. బట్ ఈజ్ ఇట్ నాట్ డీవియేటింగ్ యువర్ డైరెక్షన్ రాహుల్? డైరెక్షన్ ఇన్ ది సెన్స్ సినిమా డైరెక్షన్ కాదు, ది పాత్ ఆఫ్ యువర్ ప్రొసీడింగ్స్. ఇట్స్ నాట్ సార్, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై ప్రయారిటీ సార్. ప్రయారిటీస్లోనే మనకు కన్ఫ్యూజన్ ఉంటేనే ప్రాబ్లం సార్. టైం దొరుకుతున్నప్పుడే యాక్టింగ్ చేస్తాను. ఎన్నో సినిమాలు నేను చేయలేనని చెప్తా ఉంటా. ఏవేవో వస్తూ ఉంటాయి సార్, క్యారెక్టర్స్ కానీ ఏవేవో వస్తూ ఉంటాయి. పెద్ద సినిమాలు ఏం వదిలేసావు? సార్ అది యాక్టింగ్ డైరెక్టర్ అయ్యే ముందే చాలాసార్లు కొన్ని సినిమాలు చేయలేనండి, డేట్స్ లేవు. ఎందుకంటే హీరోగా చేస్తున్నప్పుడు అదొక కమిట్మెంట్ కదా. సో వాళ్ళకి ఇప్పుడు నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడేలాగా కొన్ని పెద్ద సినిమాలు వెళ్ళి ఒప్పుకుంటే దీనికి ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడే చాలా చేశా. పెద్ద సినిమా లక్కీలీ లాస్ట్ ఈ కోవిడ్ వల్ల, అండ్ నా డైరెక్షన్ సినిమా స్క్రిప్ట్ రెడీ, ఆర్టిస్ట్ రెడీ, ప్రొడ్యూసర్ రెడీ అన్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఎంత కావాలో అంత చేసుకున్నా, కానీ 2.5 years గ్యాప్ వచ్చింది. సో ఆ 2.5 years గ్యాప్ లో వచ్చిన సినిమాలు అన్ని చేశా. శ్యామ్ సింగ్ రాయ్ అడిగారు, చేశాను. మన
ఆ ఫేస్ లో నా సినిమా శ్రీమంతుడు చేసావు. శ్రీమంతుడు అంతకన్నా ముందే సార్, అంతకు ముందే. ఈ ఫేస్ లో అంటే నా డైరెక్షన్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆ 2 years గ్యాప్ లో 4-5 సినిమాలు చేసేసా సార్. అప్పుడు వచ్చినప్పుడు చేసుకున్నా, కానీ అప్పుడు కూడా సెలెక్టెడ్ గానే. మరీ అన్ని చేసేస్తే నాకు సడన్ గా ఇక్కడ ఏమైనా వర్క్ గిర్కు చేసుకోవాలంటే వద్దని చెప్పి శ్యామ్ సింగ్ రాయ్, ఈ గుంటూరు కారం కానీ, హిందీలో జిగ్రా కానీ, ఓజీ కానీ అన్ని అప్పుడు ఆ టైంలో వచ్చినవి. సో నా సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేసే ముందు ఈ సినిమాలు అన్ని ఫినిష్ చేసేసి నా సినిమా షూట్కి వెళ్ళా. సో నా సినిమా షూట్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్లో గ్యాప్ ఉన్నప్పుడు, నాకు జెన్యున్లీ ఫ్రీ ఉన్నప్పుడు, వర్క్ అంతా చాలా మటుకు అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఓజీ కొన్ని రోజులు బ్యాలెన్స్ ఉండినాయి, అవి వెళ్ళి చేసుకున్నా. ఓజీ నా డైరెక్షన్ సినిమా స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ బిట్ అంతా మాక్సిమం చంక్ ఫినిష్ చేసేసా. ఈ ఫౌజీ ఒకటి చేశా, సైన్ చేశా. ఓకే. సో అలా ఫౌజీలో ఏంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఏమి చెప్పలేను సార్, మరీ పెద్ద సినిమా. సో వాళ్ళు చెప్తేనే బాగుంటది, నేను ఇప్పుడు అనవసరంగా అధిక ప్రసంగం చేసి. అదే అన్నా, నేను మామూలుగా క్యారెక్టర్ డీటెయిల్స్ చెప్పదు కానీ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రభాస్? ఐ హావ్ సో ఫార్ డన్ ఓన్లీ 3-4 days సార్. ప్రభాస్ కాంబినేషన్ ఒక్కరోజు ఆయనతో కాంబినేషన్ చేశాను. మిగతా షూటింగ్ డేట్స్ అన్ని ఇప్పుడు నాకు నవంబర్ ఎండ్ లో నుంచి ఉన్నాయి. సో నాకు మాక్సిమం చంక్ ఐ థింక్ నవంబర్ ఎండ్ లో నుంచి ఒక 15-20 days, తర్వాత జనవరిలో అలా. ఇంకా 7th సినిమా రిలీజ్ అయిపోతే అంతే, దెన్ ఐమ్ ఫ్రీ. సో ఫ్రీ అంటే నెక్స్ట్ సినిమా వర్క్ స్టార్ట్ అయిపోద్ది సైడ్ బై సైడ్. బట్ అందుకే ఫౌజీ కాకుండా ఇంకేమీ ఒప్పుకోలేదు, ఇది ఒకటే ఒప్పుకున్నాను. అది కాకుండా మళ్ళీ కొన్ని సినిమా. ఫౌజీ ఒప్పుకోవడానికి కారణం ఒకే ఒక్క మాటలో చెప్పు. అంటే ప్రభాస్ సినిమాను ఒప్పుకున్నావా, నీ క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నావా, లేకపోతే అనురాగుపూడి ఆయన నీకు ఫస్ట్ ఛాన్స్, సినిమా ఛాన్స్ ఇచ్చిన? 3. బట్ మెయిన్ ఏంటంటే హను గారు రేపు ఎవరితో సినిమా తీసినా హను గారు వచ్చి అడిగితే నేను ఖచ్చితంగా నో అని చెప్పను. ఆయన అడిగితే నేను సినిమా చేస్తా. అంటే ఆయన లేకపోతే నాకు ఇవాళ ఐడెంటిటీ లేదు, అంతర రాక్షసి లేకపోతే నాకు కెరియర్ ఉండేది కాదు. సో హను గారు అడిగితే నేను 100% సినిమా చేస్తా. దానికి తోడు ప్రభాస్ గారు, ఈ ఐ రియలీ లైక్ ద స్క్రిప్ట్. అంటే స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు ఐ రియలీ లైక్, చాలా ఎక్సైటింగ్ అనిపించింది, క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. సో ఇవన్నీ కలిపి. అదే ఇప్పుడు నువ్వు చెప్పడానికి యూ హ్యావ్ నో రైట్ ఇన్ఫాక్ట్, అంటే మారల్ గా మాట్లాడుకుంటే కథ గురించి చెప్పడానికి ఇప్పుడే మాట్లాడకూడదు కదా. కానీ మొన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మొత్తం అన్ని చెప్పేశాం, నేనే చెప్పేశా. ఇది దాని మీద ఏ ట్రైలర్ వచ్చింది? ఫౌజీ ట్రైలర్, టీజర్ ఫౌజీకా ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది కదా. ఆ ఫస్ట్ గ్లిమ్స్ లోనే నేను చెప్పాను, ఇది ఆజాద్ హింద్ ఫౌజ్ బేస్, ఇది సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ ఇది. ఎందుకంటే ఏ బెటాలియన్ హూ వాక్స్ ఎలోన్ అనేదండి. అండ్ ఆయన ఇచ్చిన శ్లోకం ఉంది కదా, ట్వీట్ చేసింది, అది పాండవ పక్షే భారత అనేది సంథింగ్ లేదు. ఆ 3 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో, కర్ణుడు, అర్జునుడు అండ్ ఏకలవ్యుడు, ఈ 3 లక్షణాలు సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కడికే ఉన్నాయి ఇండిపెండెన్స్ హిస్టరీలో, మరి ఎవరికి లేవు. ఆయన ఆయుధాలు ఆయనకి పని చేయలేదు కర్ణుడు, ఓకే. అర్జునుడు ఆఖరి వరకు ఫైట్ అర్జునుడు, అండ్ ఆల్మోస్ట్ అన్ని ఇటుపక్క సపోర్ట్ లేని ఏకలవ్యుడు. సో నేను అవన్నీ చెప్పేసాను ముందే, ఇది ఫౌజీయే టైటిల్ అని. నేనైతే ఏమనలేదు సార్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు హియర్ యువర్ ఇంటర్ప్రిటేషన్. నేను ఏం మాట్లాడినా బాగుంది సార్, అంత పెద్ద సినిమా అస్సలు. యూఆర్ కరెక్ట్, యూఆర్ మోరల్లీ అబ్సల్యూట్లీ కరెక్ట్. నువ్వు చెప్పకూడదు, మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే మైత్రి ప్రొడ్యూసర్స్ మాట్లాడాలి కానీ, హను గారు మాట్లాడాలి కానీ, ప్రభాస్ గారు మాట్లాడాలి కానీ, మేమందరం ఇప్పుడు నేనైతే నోర్ మూసుకొని ఉంటేనే బెటర్. అది ఇట్స్ ఏ వెరీ హైలీ అప్రిషియబుల్ మేనర్స్. ఎందుకంటే బికాస్ యూఆర్ ఆల్సో ఏ డైరెక్టర్, యు నో వాట్ టు టాక్ ఇన్ వాట్ నాట్ టు టాక్. ఐ అప్రిషియేట్, రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీ ఇందాక మధ్యలో ఒక మాట మాట్లాడుతూ, నాకు 10,000 ఇచ్చినా ఎక్కువే, నాకు అంత సీన్ లేదు డబ్బులు ఇచ్చేయడానికి. వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ? నాకు ఫస్ట్ సినిమా సాలరీ 10,000 సార్. అదే ఆబ్వియస్లీ నాకు యాక్టర్ అవ్వాలని లేదు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ వెతుకుతూ చెన్నైకి తిరిగి వచ్చాను. కానీ ఆబ్వియస్లీ నా ఫ్యామిలీలో అయితే డబ్బులు ఇన్వెస్ట్ చేసి వీడిని హీరో చేద్దాం అనే ఆ టైప్ ఫ్యామిలీ కాదు మాది. వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్నది ఒక సొంత బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ స్టార్ట్ చేసేంత వరకు బాగా స్ట్రగుల్ చేశాము నా చైల్డ్హుడ్లో. ఆయన బిజినెస్ చేశాక మాది కొంచెం బెటర్ అయింది సిచ్యువేషను. దాని తర్వాత నాన్న బాగా డెవలప్ చేశారు బిజినెస్ని. అలా అని చెప్పి మేము మరి కోటీశ్వరులు అయిపోయి అలాంటిది ఏం లేదు. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. సో నాన్న బీఎస్సీ మ్యాథమెటిక్స్,
తర్వాత బేసిక్లీ బికేమ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఫర్ మెడికల్ గ్యాసెస్ కంపెనీ. ఓకే. సో చెన్నైలో మెడికల్ గ్యాసెస్ కంపెనీకి డిస్ట్రిబ్యూషన్ చేసుకునేవారు. సో వెరీ 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 నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. అసలు స్పెషల్గా చెప్పడానికి ఏమీ లేదు. అలా అని చెప్పి మరీ అసలు తిండి లేక కష్టపడ్డాము ఆ టైప్ కూడా కాదు. అదే పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ నార్మల్ ఫ్యామిలీ సార్. ఈ టిపికల్ 2 bedroom అపార్ట్మెంట్ ఆ టైప్ అంతే. కిందకి రాలేరు మీదకి వెళ్ళలేరు అటువంటి 1500 square foot 2 bedroom అపార్ట్మెంట్ ఆ టైప్ ఫ్యామిలీ సార్. మెడ్రాస్ లో మీరు? అభిరామపురం సార్, మీకు తెలుసా? తెలుసు. ఆల్వార్పేట్ పక్కన. స్కూల్ ఏమో కార్నరు ఇటువైపు. అంటే బేసిక్లీ నా స్కూల్ ఏమో లస్ కార్నర్ విద్యామందిర్ మైలాపూర్. ఇటు బేసిక్లీ మీకు లస్ కార్నర్, ఆల్వార్పేట్, తర్వాత అభిరామపురం. అంటే డైరెక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు సీరియస్ గా ఎవరో ఒకరి ఇంప్రెషన్ ప్రతి డైరెక్టర్ మీద ఉంటుంది. ఓకే. సీరియస్ ఇంప్రెషన్ ఉంటుంది. ఓకే. ఎక్కడో ఇన్స్పైర్ అవ్వడం, ఇంప్రెస్ అవ్వడం, ఇలా చెయ్యాలి మనం కూడా డైరెక్టర్ అవ్వాలి. బట్ నీకు చాలా చిన్నప్పటి నుంచి ఉన్నదని చెప్తున్నావు. అవునవును. 6th class 7th class నుంచి. వాట్ డ్రోవ్ యూ రియల్లీ? నువ్వు అసలు నేను డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటి? సార్ 2 సినిమాలు చూసా సార్ అరౌండ్ ద సేమ్ టైం. ఒకటి టీవీలో శాటిలైట్లో వచ్చింది, అప్పుడు ఛానల్లో ఏదో వచ్చింది చూసా. ఒక సినిమా నేను మా మా అమ్మ వాళ్ళ సిస్టరు జంషెడ్పూర్లో ఉండేవారు. సో సమ్మర్ హాలిడేస్కి కొన్నిసార్లు అక్కడ వెళ్ళేవాళ్ళం. జంషెడ్పూర్లోకి వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న ఏమో టాటాలో పనిచేసేవారు. సో టాటా నగర్ క్లబ్లో స్క్రీనింగ్లు జరుగుతుంటాయి, కొత్త సినిమాలు స్క్రీనింగ్ పెడతారు, కొత్త సినిమా కొన్నిసార్లు పాత సినిమాలు. సో అక్కడ ఒక సినిమా చూసా. ఏంటంటే మన శివ సినిమా హిందీ డబ్బింగ్. ఓకే, అది ఫస్ట్ సినిమా సార్. తర్వాత విత్ ఇన్ అ ఫ్యూ మంత్స్ నేను టీవీలో మణిరత్నం గారి నాయకన్ సినిమా చూసా సార్. అప్పటి వరకు చిన్నప్పుడు చాలా సినిమాలు చూసేవాళ్ళం. మంచి సినిమా అదంతా తెలియదు మనకి, సినిమా చూడాలి అంతే. సినిమా చూడడమే ఒక ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఆ సినిమా బాగుందా లేదా అనేది అనవసరం. సినిమాకి వెళ్ళడం ఇప్పుడు పిక్నిక్ కి ఒక చోట వెళ్తున్నాం అంటే దానికి రివ్యూ ఇవ్వము కదా. ఆ పిక్నిక్ బాగుందా లేదా, పిక్నిక్ వెళ్ళావు అదే ఒక ఎక్సైట్మెంట్. సో సినిమా అనేది అలాగే ఉండేది. చాలా సినిమాలు చూసేవాడిని. కానీ ఈ 2 సినిమాలు నేను 7th 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చూసా సార్. అప్పుడు మిగతా అన్ని సినిమాలు ఒక పక్కన ఉంటే ఈ సినిమాలు ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉన్నాయి, ఏదో చిన్నప్పుడు అది అర్థం కాలేదు కానీ చాలా డిఫరెంట్గా ఉండేది అది. అప్పుడు మెల్లగా ఓహో దీని వెనకాల ఒకరు ఉంటారు, వాళ్ళకన్నా ఒక గ్రామర్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళు తీస్తేనే సినిమా. అప్పటి వరకు అది కూడా అర్థం కాలేదు సార్. సినిమా అంటే ఎవరో తీస్తున్నారా ఏంటి, జస్ట్ సినిమా అంటే థియేటర్లోకి వెళ్ళి చూస్తాం అంతే, తెలుసు యాక్టర్స్ తెలుసు అంతే. సో ఈ 2 సినిమాలు చూసి ఇంత కొత్తగా ఉన్నాయి, ఇంత ఫ్రెష్గా ఉంది, నేను చూసే ఇంకే సినిమా లాగా లేదు, అయితే ఎందుకు అలా ఉంది నుంచి స్టార్ట్ అయింది సార్. ఓహో దీని వెనకాల ఒకరు ఉంటారు, డైరెక్టర్ అని, ఒక రైటర్ అని. సో వాళ్ళ స్టైల్ బట్టి వాళ్ళు తీస్తే ఇంత ఫ్రెష్గా ఉంటుంది. సో మెల్లగా దాని మీద ఒక ఫ్యాసినేషను. అప్పుడు ఈ 2 సినిమాలు చూసిన తర్వాత విపరీతంగా సినిమాలు చూడడం స్టార్ట్ చేశా. అప్పుడు మెల్లగా ఓహో డైరెక్టర్ అంటే ఇంత ఇలా వాళ్ళే క్రియేట్ చేస్తారనమాట, వాళ్ళ మైండ్లో నుంచి సృష్టించిన ఒక లైఫ్ ఇది అని అప్పుడు ఒక ఫ్యాసినేషన్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలి. నిన్ను రామ్ గోపాల్ వర్మ గారు మణిరత్నం గారు ఇద్దరు పాడు చేశారు సార్. మా జనరేషన్ ఎవరిని అడిగినా ఈ 2 పాడు చేశారు కదా సార్. దే గేవ్ us the power to dream. They gave us a passion. They gave us a fire that still burns today. I don't think లైక్ నాలాగా 80s 90s లో పుట్టే వాళ్ళు ఎవరిని అడిగినా వీళ్ళిద్దరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేకుండా అయితే ఉండదు సార్. ఐ థింక్ దేవర్ ఆ టైంలో మణిరత్నం గారి లాగా సినిమా క్లాసీ లవ్ స్టోరీ ఆర్ ఏదైనా సరే, లేకపోతే ఇటువైపు రామ్ గోపాల్ లాగా అంత ఒరిజినల్గా ఐ థింక్ అ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ వెర్ ఇన్స్పైర్డ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ 2 డైరెక్టర్స్. సో దానిలో డౌట్ లేదు సార్. ఇంకా ఈయన రామ్ గోపాల్ వర్మ గారు అయితే ఇంకా మోర్ రీచబుల్ టు ద మాసెస్. ఇద్దరు ఐ థింక్ దే బోత్ హ్యాడ్ అ పీరియడ్ వేర్ దే వర్ నాట్ జస్ట్ వాళ్ళకి నచ్చేలాగా సినిమాలు తీయడమే కాదు, అది ఆ సినిమాలు జనాలను కూడా కోరుకొని ఆ సినిమాలు వెళ్ళి బాగా చూసి హిట్ చేసిన ఫేసెస్ ఇద్దరికి ఉన్నాయి సార్. లైక్ మణి గారు మీరు చూసుకుంటే ఆయన 80s లో తీసిన సినిమాలు అందరూ ఏం చెప్తారంటే పెద్దగా ఆడలేవు, అప్పుడు ఆడలేదు అప్పుడు ఆ సినిమాలు. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే తమిళ సినిమాకి ఒక ఐడెంటిటీ, తమిళ సినిమా క్లాసిక్స్ అంటే ఆయన 80s లో తీసిన చాలా సినిమాలు చెప్తారు. నాయకన్ గానీ, మౌనరాగం గానీ చాలా సినిమాలు చెప్తారు.
బట్ మీరు 90s మణిరత్నం చూసుకుంటే సార్ అన్ని బాక్స్ ఆఫీస్లో కూడా పెద్దగా డబ్బులు చేసిన సినిమాలు. మీరు ఆల్మోస్ట్ ఒక అంజలి వాజ్ అ బాక్స్ ఆఫీస్ హిట్, ఆ బడ్జెట్లో తీసి పెద్ద ప్రాఫిట్ చేసిన సినిమా. మళ్ళీ మీరు బాంబే, రోజా ఇవన్నీ చూసుకుంటే ఆల్ ఓవర్ ద కంట్రీ ఆడిన సినిమాలు. అంటే రోజా ఒక రకంగా ప్రాబబ్లీ రోజా అండ్ శివ వర్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శివ నాకు గుర్తుంది, నేనైతే జంషెడ్పూర్లో సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు శివ అక్కడ చూసా. హిందీలో ఆ సినిమా హిట్. తమిళ్లో డబ్ చేసి ఉదయాన్ని రిలీజ్ చేశారు. తమిళ్లో ఉదయ అనే సినిమా హిట్, తెలుగులో హిట్. సో ఒక రకంగా చూసుకుంటే రోజా అండ్ శివ వర్ ప్రాబబ్లీ ద ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీస్. సో they both had a phase in their career where they were not just original exciting filmmakers, they were also very commercial and commercially successful filmmakers. అంటే బాంబే అప్పట్లో ఎన్ని కోట్లు చేసిన సినిమా సార్. అసలు హిందీలో హిట్, తమిళ్లో హిట్, ఇటు తెలుగులో హిట్. సో అంటే ఇప్పుడు అంటే చిన్నతనం అంటే తెలీదు ఎవరు తీశారు, బట్ ఇట్స్ ఎ న్యూ ఎక్సైట్మెంట్, కొత్తగా అనిపించడం ఏవో రెగ్యులర్ గా. బట్ ఈ రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి నేను ఇది ఇన్స్పైర్ అయ్యి, ఇది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ పాయింట్ నేను నేర్చుకున్నానండి అని చెప్పాలి అంటే వాట్ విల్ యూ సే? అలా స్పెసిఫిక్ గా ఏముండదు, స్పెసిఫిక్ గా ఈయన దగ్గర నుంచి ఇది తీసుకుందాం అలాంటి స్పెసిఫిక్ కాదు. ఆ యాంగిల్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, లేకపోతే కెమెరా యాంగిల్స్, లేకపోతే సౌండ్, ఇద్దరు ఆ వాటిలన్నిట్లోనే ఒక కొత్త న్యూ లీజ్ పట్టుకొచ్చారు. ఖచ్చితంగా. నాకే తెలియకుండా ఎక్కడో నా గ్రామర్ మీద వాళ్ళ ప్రభావం ఉంటుందనే అనుకుంటున్నాను నేను. బట్ కాన్షియస్గా అయితే ఎప్పుడు ఏ ఒక్క డైరెక్టర్, బికాస్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ వాచింగ్ సో మెనీ మూవీస్ సార్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సో మెనీ డైరెక్టర్స్. ఆ ట్రిగరింగ్ పాయింట్ అనేది ఆయన తీసిన శివ, ఈయన తీసిన నాయగన్. బట్ ఆ ట్రిగరింగ్ పాయింట్ తర్వాత వాళ్ళిద్దరే కాదు సార్, ఐ కన్జ్యూమ్డ్ సో మచ్ సినిమా ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్, ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్. అన్ని లోపలికి వెళ్తాయి సార్. అది ఏ షేప్లో ఏ రూపంలో ఇన్ఫ్లుయెన్స్గా బయటికి వస్తుందని నాకే తెలియదు. బట్ కాన్షియస్గా అయితే ఈ డైరెక్టర్ లాగా ఇది చేయాలి, ఆ డైరెక్టర్ ఇది చేయాలని ఎప్పుడు నేను ట్రై కూడా చేయలేదు. నాకు నచ్చిన స్టోరీస్ నేను ఆనెస్ట్గా చెప్పాలనే ప్రయత్నంలో రాస్తాను, తీస్తాను తప్ప అరే ఆర్జీవి గారి లాగా ఇలా చేయాలి అలా చేయాలి ఎప్పుడు చేయలేదు. బట్ ఐఎమ్ వెరీ షూర్ సార్, వాళ్లే కాదు నాకు నచ్చిన ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి సినిమాలు చూడడం అనేది లోపలికి వెళ్ళింది కదా, అది ఎలాగోలా లోపల ఒక ప్రాసెస్ అయి ఉంటుంది. అది ఎలా బయటకు వస్తుందో కూడా నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో అదైతే ఉంటుంది సార్. చూడకుండా ఎలా నేర్చుకునేదే వాళ్ళ సినిమాలు చూసి. యాజ్ యూ సెడ్ నౌ, ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఏ రకంగా జనరేట్ అవుతుంది, ఎక్కడ కనెక్ట్ అవుతుంది, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా తెలియదు, మనకే తెలియదు. సబ్లిమినల్ లెవెల్ సార్, అది సబ్లిమినల్ లెవెల్. దట్స్ ఫర్ ష్యూర్. ఇప్పుడు తర్వాత కరోనా ముందు ఒక యాంగిల్ ఇందాక అన్నట్టుగా, కరోనా తర్వాత మొత్తం డిజైన్ అంతా మారిపోయింది, మొత్తం డిజైన్ మారిపోయింది, సినిమా డిజైన్ మారింది. అండ్ ఆ తర్వాత ఏమో అన్ని పెద్ద పెద్ద ఫ్యాంటసీస్ వచ్చేసాయి, లైక్ బాహుబలి. తర్వాత మారిపోయింది సినిమా, యాజ్ యూ టోల్డ్. ఈ మారిపోయిన సినిమాని హౌ విల్ యూ టేక్ అండ్ అబ్జర్వ్? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దిస్? I am actually very excited by how it has changed, sir. 2-3 విషయాలు జరిగినాయి. ఒకటి, కోవిడ్, అందరూ లాక్డౌన్ ఇంట్లో ఉండడం వల్ల అండ్ ప్లస్ అందరూ జియో అంటారు, ప్రీ జియో పోస్ట్ జియో అంటారు. ఇంటర్నెట్ అనేది బాగా చీప్ అవ్వడం వల్ల ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది ఓ రేంజ్లో పెరిగింది. అసలు అంతకుముందు 2%, 3% అర్బన్ సెంటర్స్లో ఉన్న ఒక ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది ఇప్పుడు హార్ట్లాండ్లో బాగా పెరిగింది. ఇప్పుడు ఆ ఇంటర్నెట్ పెనిట్రేషన్ పెరగడం వల్ల ఎవ్రీబడీస్ ఎక్స్పోజర్ టు సినిమా ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ హెస్ ఇంక్రీజ్ సార్. నేను కొన్నిసార్లు చిన్న చిన్న టౌన్స్కి వెళ్తే కూడా నేను చూస్తున్నా, వాళ్ళు ఫోన్లో కొరియన్ సినిమాలు కానీ మలయాళం సినిమాలు కానీ తెలుగులో డబ్బింగ్ చేసి ఓటీటీలో పెట్టింది చూస్తున్నారు. సో ఎక్స్పోజర్ అనేది జనాలకి బాగా ఓపెన్ అప్ అయింది సార్. అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రేట్ టైమ్ టు స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్ అగైన్, ట్రస్టింగ్ ద స్క్రిప్ట్. బికాస్ నా దృష్టిలో ఇప్పుడు జనాలు ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కన్నా మెల్లగా వాళ్ళకి మాకన్నా ఎక్కువ సినిమా ఇంటెలిజెన్స్ వచ్చేసింది అని నేను అబ్జర్వ్ చేస్తున్నా సరే, నమ్ముతున్నా కూడా. మాకన్నా బెటర్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చేసింది. అంటే అసలు కొందరు మాట్లాడుతున్నది, ఇప్పుడు
స్క్రీన్ ప్లే గురించి ఎక్కడ డిప్ ఉంది, ఆర్క్ ఏంటి, ప్రొడక్షన్ డిజైన్ గురించి, విఎఫ్ఎక్స్ క్వాలిటీ గురించి వాళ్ళు ఎంత డీటెయిల్డ్గా మాట్లాడుతుంటే ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వీ నీడ్ టు బకప్. వీ కాంట్ కీప్ గివింగ్ దెమ్ ఫిల్మ్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ టు దేర్ ఇంటెలిజెన్స్ లెవెల్ అనేది నమ్ముతున్నా సార్. సో దానికి ఇప్పుడు మనం అందరం ఎలా రియాక్ట్ అవ్వాలో నేను ఆ ప్రాసెస్లో ఉన్నా, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. బట్ నేను ఒకటైతే ఎప్పుడు మార్చాను సార్, ఏంటంటే ఈ సిచ్యువేషన్కి, ఈ ట్రెండ్కి, ఈ ఈరాకి, ఈ ఆడియన్స్కి మనం కథని మార్చుకోవాలనేది అయితే చేయను సార్. వచ్చే కథ ఆర్గానిక్గా ఎక్కడో ఒక ఆనెస్ట్ థాట్లో నుంచి రావాలి. ఆ కథని ఫస్ట్ డెవలప్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత ఈ సర్కమ్స్టాన్సెస్కి, ఈ ఆడియన్స్కి ఇది వర్కౌట్ అవుతుందా అని చూసుకోవాలి తప్ప కథ డెవలప్ చేసేటప్పుడే ఆ థాట్ ప్రాసెస్ వచ్చేస్తే ఒక రకమైన కరప్షన్ వచ్చేస్తుంది సార్. అదైతే మార్చాను సార్. కథ ఫస్ట్ రెడీ చేసుకుందాం, ప్యూర్గా ఆనెస్ట్గా మనం ఎలా చెప్పాలనుకున్నామో అది రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఈ టైం పీరియడ్కి, ఈ మార్కెట్కి వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకుందాం. బట్ వర్కౌట్ అవుతుందంటే అది ఏ మార్పు లేకుండా అలాగే తీయాలి. వర్కౌట్ అవ్వదంటే అసలు తీయకూడదు. సో దిస్ ఇస్ హౌ ఐ సీ ఇట్. అంటే ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ వర్కౌట్ అవుతుందని నీకు గట్టి నమ్మకం ఉందా రాదు? సార్ ఆ నమ్మకం లేకపోతే అందరూ దిగి. నేను ఎందుకు ఈ మాట అడిగానంటే నాట్ ఫ్రమ్ ఎ సినికల్ మైండ్. అఫ్ కోర్స్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి ఇంతమందిని ఒప్పించి అరవింద్ గారు ఎక్కడో ముందు చెప్పిన కథను మళ్ళీ వెనక్కి తెచ్చి రిట్రీవ్ చేసి ఇంత జరిగింది వెనకట్లా. జస్ట్ నాట్ ఇట్ ఇస్ నాట్ ఏదో ఇందాక నువ్వు చెప్పినట్టుగా 2.5 నెలల్లో సెట్కి వెళ్ళిపోయండి అన్న ఇంత ఈజీ కాదు ఇది. దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇవన్నీ చేసుకుని ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఇందాక ఇంటర్నెట్, డిప్పు, ఆర్కు, ప్రొడక్షన్ వాల్యూస్ ఇన్ని మాట్లాడుతున్నారు ఆడియన్స్, యూ నీడ్ టు బక్అప్ అన్న మాట అన్నావు. ఆ ప్యారలెన్స్ లో నేను అడిగాను, హౌ విల్ దిస్ ఫిల్మ్ టుమారో విల్ స్టాండ్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది ఆడియన్స్? ఐ ఫీల్ ఇట్ విల్ సార్. గట్టిగా నమ్ముతున్నా. నేను ఒకటేం నమ్ముతున్నానంటే సార్, ఇది నేను అబ్జర్వ్ చేసేది, ఇది కరెక్టా రాంగా నాకు కూడా ఇంకా తెలీదు. బట్ నేను అబ్జర్వ్ చేసే వరకు నేనేం చూస్తున్నానంటే, ఇది మీరు చాలా చోట్ల వినుంటారు ఈ మాట, జనాలు థియేటర్కి రావడం తగ్గిపోయింది, రెవెన్యూలు తగ్గిపోయినాయి. వినడం కాదు, ఎదురుగుండా కనిపిస్తుంది వినడం ఏంటి. ఎగ్జాక్ట్లీ. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి, 4 week విండో, ఇవన్నీ ఉన్నాయి సార్. బట్ నేను ఒకటేం అబ్జర్వ్ చేస్తున్నానంటే, ఈ ఇంటర్నెట్ పెనిట్రేషన్ వల్ల ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందరికీ యాక్సెసిబుల్గా ఉండడం వల్ల మన ఫింగర్ టిప్స్లో ముందులా కాదు. ఒక సినిమా మీరు చూడాలనుకుంటే ఆ శాటిలైట్లో మీకు కన్వీనియంట్ టైంకి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి, లేదా డివిడీనో క్యాసెట్నో వెళ్ళి తీసుకొని రావాలి. అపాయింట్మెంట్ వ్యూయింగ్ ఉండేది. ఈ సినిమా చూడాలంటే ఈ టైంకి నేను ఫ్రీగా పెట్టుకోవాలి అని అపాయింట్మెంట్ వ్యూయింగ్ ఉండేది. ఇప్పుడు నేను ఒక క్యాసెట్నో డివిడీనో నేను హైర్కి తీసుకొచ్చానంటే 2 daysలో రిటర్న్ చేయాలంటే ఈ 2 daysలో నేను టైం కేటాయించాలి అనే ఒక అపాయింట్మెంట్. అది ఇప్పుడు లేదు. ఫింగర్ టిప్స్లో నేను ఫ్రీగా ఉన్నప్పుడు, నాకు టైం పాస్ చేయాలన్నప్పుడు 1000 సినిమాలు ఉన్నాయి నా ఫింగర్ టిప్స్లో. సో నేనేం అబ్జర్వ్ చేస్తున్నానంటే, జనాళ్ళు థియేటర్కి రావడం తగ్గిందనేది డిసీజ్ కాదు, అది సిమ్టమ్. నా దృష్టిలో మనం పెట్టే టీజర్నో ట్రైలర్నో చూసి జనాళ్ళకి అరే ఇది నేను ఒక 100 సినిమాలో చూసిన ఫ్లేవరే ఉంది, అదే సినిమాలో ఉంది అనే ఫీలింగ్ వస్తే, ఇప్పుడు నేను కష్టపడి ట్రాఫిక్లో ఇంత డబ్బులు పెట్టి పాప్కార్న్ కొని ఈ సినిమా చూసే బదులు, ఇప్పుడు ఇదే టైప్లో ఇదే ప్యాటర్న్లో వచ్చిన 100 సినిమాల్లో చాలా సినిమాలు నాకు ఆల్రెడీ ఇష్టమైన సినిమాలు, అవి మళ్ళీ చూస్తే నాకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఇస్తాయని నాకు గ్యారంటీ ఉంది. నీ కొత్త సినిమా దగ్గర నాకు ఆ గ్యారంటీ లేదు. నేను ఎందుకు రావాలి? అదే చూసుకుంటా. ఫింగర్ టిప్స్లో ఉంది. ముందులాగా నేను శాటిలైట్లో వెయిట్ చేసి చూడడం కానీ, షాప్ దాకా వెళ్ళి డివిడి, అది లేదు. సో ఇప్పుడు నా ఫేవరెట్ సినిమాలు నన్ను ఈ ట్రైలర్ గుర్తు చేస్తుంది అనుకోండి, నాకు తెలిసి నా అబ్జర్వేషన్లో జనాలు ఎందుకు చూడాలి, నేను అదే చూసుకుంటా. కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఎందుకు వెళ్ళాలి థియేటర్లో? బట్ వాళ్ళకి మీరు ఒరిజినల్ కాంటెంట్ ఇవ్వగలిగితే, మీరు పెట్టే కాంటెంట్ అసలు ఏ సినిమా గుర్తు రావట్లేదు, అరే ఇదేదో థియేటర్కి వెళ్తే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు అనే ఫీలింగ్ వాళ్ళకి ట్రైలర్ చూసి వస్తుందంటే ఇంకా వస్తున్నారు సార్. మనకి లిటిల్ హార్ట్స్ హిట్ కాలేదా, ఈ ఇయర్ కోర్ట్ హిట్ కాలేదా? లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు ఇప్పుడు దాకా ఎవరు ప్రజెంట్ చేయని ఒక ఫ్లేవర్, ఒక లాంగ్వేజ్, ఒక గ్రామర్లో ఒక లవ్ స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ నాకే కలిగింది. అందుకే నేను థియేటర్కి వెళ్ళా. సో ఐ ఫీల్
ఐ ఫీల్ ఒక కొత్త గ్రామర్లోనో లేకపోతే ఒక కొత్త సబ్జెక్ట్నో యూనిక్గా మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే జనాలు థియేటర్కి వస్తున్నారని నమ్మకం నాకు ఉంది సార్. అండ్ ఐ ఫీల్ ద గర్ల్ ఫ్రెండ్ విల్ గివ్ దెమ్ దట్. ఐ ఫీల్ గర్ల్ ఫ్రెండ్లో ఆ క్వాలిటీ ఉంది. ఇట్ విల్ బీ అ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ అ వే ఇన్ అ గ్రామర్ దట్ దే హ్యావ్ నాట్ సీన్ బిఫోర్. దేర్ ఫోర్ కనెక్ట్ అయ్యి థియేటర్స్కి వస్తారు అనే నమ్మకం నాకు ఉంది సార్. అది యువర్ అసెస్మెంట్ ఆన్ యువర్ ఫిల్మ్ ఈజ్ ప్రాపర్. ఎస్ సార్. సో అది 2-3 days లో త్వరలో నా రిజల్ట్ వస్తుంది. ఎగ్జామ్ అయితే రాసేసాను. బట్ అయితే ఇందులో ఒక చిన్న రిస్క్ ఎలిమెంట్ ఉంది నీకు. అదేంటంటే రష్మిక మందాన. ఎందుకంటే రష్మిక బాగా మాసి క్యారెక్టర్స్ లో బాగా అలవాటు పడింది. పెద్ద సినిమాలు, యానిమల్, పుష్ప ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లో అంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ స్క్రిప్ట్స్ లో అమ్మాయి బాగా చూసారు, బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పేది మళ్ళీ నాన్న వద్దన్నాడు, డాటర్ కి నాన్నకి ఫైట్, ప్రేమ దగ్గర. అంటే ఒక చిన్న పాయింట్ అది సినిమాలో. అంటే మీరు చూసిన ట్రైలర్ లో మాకు ఇంటెన్షన్ అర్థమైంది. చాలా డౌన్ టు ఎర్త్, వెరీ రూటెడ్ క్యారెక్టర్. మామూలు అంటే ఇది ఒక అంటే లిటరలీ బయటికి వెళ్తే ఒక 1000 అమ్మాయిలు కనపడతారు ఆ టైప్. అర్థమైంది. ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్. అది అసలు అది ఎలాగే నువ్వు కన్విన్స్ చేయగలిగావు ఆ క్యారెక్టర్ ని. రష్మిక అనే ఒక ఎన్లార్జ్డ్ ఐకన్ అమ్మాయి ఈ రోజున ఆల్ ఓవర్ ది కంట్రీ. అమ్మాయి ఒక ట్వీట్ చేస్తే ట్విట్టర్ అంతా దద్దరిల్లిపోతుంది. అంతే కదా. అది అమ్మాయి ఇమేజ్ ఈ రోజున. నీదేమో నార్మల్ కామన్ గర్ల్, లవింగ్ గర్ల్. ఒక ఫాదర్ తో ప్రెజెంట్ చేసింది కూడా అలాగే. ఎలాగని అడుగుతున్నాను. వాట్ ఈజ్ ఇట్? ఒకటి ఇది చెప్తా సార్. ఫస్ట్ మీరు రిస్క్ అన్న మాటకి, మీరు రేపు సినిమా చూస్తారు, నాకు ఫోన్ చేసి రాహుల్ నాకు సినిమా నచ్చింది నచ్చలేదని చెప్తారు. ఒకటైతే నేను గట్టిగా చెప్తా మీకు, మీరు సినిమా చూసి నాకు ఫోన్ చేసి రష్మిక ఏంటప్ప చింపేసింది అంటారు సార్. జీవించేసింది అమ్మాయి. సో నా నమ్మకం ఏంటంటే మీరు ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఒక 10 minutes 15 minutesలో రష్మికని మర్చిపోతారు. దట్ ఈస్ హౌ గుడ్ షీ ఈస్. భూమా అనే గుర్తుంటుంది మీకు. సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక 2 daysకి భూమా అనే గుర్తుంటుంది, రష్మిక గుర్తురాదు. అంత బాగా చేసింది రష్మిక. సో ఆ రిస్క్ అనేది లేదు అని నేను నమ్ముతున్నాను. బికాస్ షీ వాజ్ సో కరెక్ట్ ఫర్ ద క్యారెక్టర్. షీ హ్యాడ్ సచ్ అ పర్సనల్ రిలేటబిలిటీ అండ్ కనెక్షన్ టు ద క్యారెక్టర్ దట్ షీ ప్లేడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అదొక పాయింట్. రెండో పాయింట్, రష్మిక చాలా బ్యూటిఫుల్గా ఒకటి చెప్పింది సార్. నేను అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ఏమీ చేయలేదు, నేను ఒకటే చేసా, స్క్రిప్ట్ పంపించేశారు. ఫోన్ చేసి దయచేసి ఈ సినిమా వెంటనే చేద్దాం అంది. అంతకు మించి ఏమి జరగలేదు డిస్కషన్. రష్మిక ఇది నువ్వు ఇప్పుడు అనిమల్ చేసావు, పుష్ప చేసి ఏమి జరగలే. ఈ టాపికే రాలే మా మధ్యలో. సో ఇంటర్వ్యూలు మేమిద్దరు కలిసి చేస్తుంటే ఒకరు అడిగారు, క్వశ్చన్ అడిగినప్పుడు తను ఒక బ్యూటిఫుల్ మ్యాటర్ ఒకటి చెప్పింది. ఏంటంటే, ఏమంటే నేను ఆ పెద్ద పెద్ద సినిమాలు అవన్నీ చేసేదే ఈ సినిమా చేయగలుగుతానని. నాకు ఆ డైరెక్టర్స్ ఆ పెద్ద పెద్ద సినిమాలో పెట్టి నాకు విజిబిలిటీ ఇవ్వడం వల్ల, పాపులారిటీ రావడం వల్ల నేను ఇవాళ ఈ సినిమా చేయగలుగుతున్నాను, కానీ నాకు ఇది చెయ్యాలి అంది. సో అంతకనే ఏం చెప్తా సార్, ఫ్రమ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ ది ఆన్సర్. From my point of view, this is the answer. And it's a great compliment to you as a director. To the script, I think, sir. To the script. Yeah. Rather. And of course, నా మీద కూడా నమ్మకం పెట్టింది, and I'm very grateful for that. So, అంటే అంత స్క్రిప్ట్ బాగున్నది అంటే మరి డైరెక్టర్ నమ్మాలి కదా. రైట్. నమ్ముతారు కదా. కానీ అమ్మాయి ఎందుకో స్టేట్మెంట్ చాలా పారాడాక్సికల్ గా ఉందనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయడం అనేది ఇలాంటి క్యారెక్టర్ గురించే నాకు విజిబిలిటీ అని. అసలు ఇనీషియల్ డేస్ లో బేబీ చేసింది అమ్మాయి వైష్ణవి. అవును. అసలు అమ్మాయి ఎవరు అలవైకుంఠపురంలో చెల్లి వేషం ఏదో వేసిందని తర్వాత తెలిసింది, ఓ ఈ అమ్మాయి అని. రైట్. బేబీ చేసిన తర్వాత రైట్ కదా. రైట్. ఆ సినిమా తర్వాత అమ్మాయికి మంచి ఆపర్చునిటీస్ రావడం అట్నుంచి ఇటు కదా. బట్ వాళ్ళందరికీ ఉంటుంది కదా సార్, నేను ఇదంతా చేస్తున్నాను కానీ ఆథర్ బ్యాక్డ్ గా ఒక సినిమా నా భుజం మీద మోసే ఒక క్యారెక్టర్ నాకు కావాలని అందరికీ ఉంటుంది కదా. 100%. సో she said it so beautifully that because I am able to get the visibility and popularity because of those films, and I am very grateful for that. దానివల్ల ఇప్పుడు నా గ్రీడ్ ఏంటంటే, అలాంటి ఒక అమ్మాయి వచ్చి ఈ టైప్ సినిమా చేస్తున్నప్పుడు దీనికి రీచ్ ఎక్కువ ఉంటుంది. రీచ్ మామూలు రీచ్ ఉండదు అది. సో వైల్డ్ ఫైర్ ఎగ్జాక్ట్లీ. సో ఓపెనింగ్స్ మామూలుగా ఉండవు రాహుల్. ఐ హోప్ సో సార్. ఫింగర్స్ క్రాస్. బద్దలైపోతాయి. ఫింగర్స్ క్రాస్. ఇవాళ నేను చెప్తున్నాను, ఎందుకంటే గీతా హట్స్, అల్లు అరవింద్ గారు, రష్మిక మందాన. అంటే అక్కడ ఇంకోటి, నేను డైరెక్టర్గా
నువ్వు మరి ఎలాగది ఫేస్ చేసావో, దాన్ని ఎలాగా ఈక్వేట్ చేసుకున్నావో. దీక్షిత్ శెట్టి దసరా తర్వాత మళ్ళీ ఎక్కడ లేడు. అంటే కన్నడలో సినిమాలు చేశాడు సార్, మంచి సినిమాలు చేశాడు. కన్నడలో హీరోగా చేస్తున్నాడు, కన్నడలో చేయొచ్చు, ఇక్కడ చేయలేదు. మనకి నాన్ ఎంటిటీ కింద లెక్క. ఓకే, దీక్షిత్ శెట్టి మంచి యాక్టర్, మంచి దసరాలో మంచి పేరు వచ్చింది సార్ అబ్బాయికి. తర్వాత 2-3 స్క్రిప్ట్లు దీక్షిత్కి వెళ్ళే కానీ దీక్షిత్ ప్రాబ్లం ఏంటంటే అబ్బాయికి తెలుగు అర్థం కాదు. సార్ మన సినిమాలో అబ్బాయిని డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు కొంచెం ఆ టైంలోనా? ఓకే, ఇప్పుడు బాగా నేర్చుకున్నాడు సార్, తెలుగులో మాట్లాడుతున్నాడు. మంచి కథలు విని కూడా జడ్జి చేయలేక వదిలేసాడు. ఓకే ఓకే, పెద్ద ప్రొడ్యూసర్లు బ్యాకప్ చేసినవి అవి. ఓకే, మంచి పేరు వచ్చింది అబ్బాయికి అప్పుడు. మంచి ఐసు. మన సినిమానే కాదు, ఇంకో సినిమా కూడా చేస్తున్నాడు, KJQ అని ఒక సినిమా చేస్తున్నాడు. అండ్ మన సినిమా ఏమో November 7th రిలీజ్. దీక్షిత్ కి కన్నడలో బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి అని ఇంకో సినిమా end of November రిలీజ్ అవుతుంది కన్నడలో హీరోగా. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్. ఒకే మంత్ లో 2 రిలీజ్లు. కానీ ఈ అమ్మాయి ఏమో చూస్తే ఎక్కడో స్కై లెవెల్లో ఉంది, అర్చన మన రష్మిక. ఓకే, దీక్షిత్ ఏమో అసలు మరి ఈజ్ నాట్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ రష్మిక ఇన్ తెలుగు. ఎస్టాబ్లిష్డ్ అండ్ నిల్ ఎస్టాబ్లిష్డ్ రాదర్. ఇన్ఫాక్ట్ దసరా గుర్తుంది అందరికి, బట్ దసరా నానే గుర్తుంటాడు. ఆఫ్ కోర్స్ అది ఎలా ఉంది వాళ్ళ మ్యాచింగ్? మీ సినిమా చూడండి సార్, అదే ఇద్దరు. అండ్ రష్మిక బంగారం సార్, ఒక్కసారి కూడా దీక్షిత్ కి ఆ ఫీలింగ్ కలగనివ్వలేదు. అరే నేను పెద్ద స్టార్ తో చేస్తున్నాను అస్సలు. ఆ అమ్మాయి అసలు న్యూ కమర్స్ తో పనిచేయడం కన్నా ఈజీ సార్ అమ్మాయితో పనిచేయడం. ఒక్కసారి సెట్ కి వచ్చిందంటే అసలు లిటరలీ న్యూ కమర్ లాగా సార్ అమ్మాయి. అస్సలు డార్లింగ్ అంటే డార్లింగ్. దీక్షిత్ ని ఎంత కంఫర్టబుల్ చేసిందంటే ఫస్ట్ 1 or 2 days లోనే ఇద్దరు పోటీ పడి ఒకరికి హెల్ప్ చేసుకుంటూ ఇద్దరి పర్ఫార్మెన్స్లు అసలు చింపేశారు సార్ ఇద్దరు. మీరు సినిమా చూస్తే నేను చెప్తున్నా కదా సార్, మా కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే మీరు సినిమా చూస్తే ఒక 10-15 minutes తర్వాత మీరు విక్రమ్ భూమాని చూస్తారు తప్ప వీళ్ళిద్దరిని చూడరు. సో ఈ అబ్బాయి ఎన్ని సినిమాలు చేశాడు, ఎంత పెద్ద స్టారు కాదు, ఈ అమ్మాయి ఎన్ని సినిమాలు చేసింది, ఇదేం మర్చిపోయి వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లు చూసి మీకు విక్రమ్ భూమా మాత్రమే కనపడతారు సార్. సో అంటే ఇందులోని ఇంకో పాయింట్, ఇప్పుడు యాజ్ గా కాంటెంపరీ ఇష్యూ, ఇప్పుడు ఆడపిల్లలు గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్. నేను మీ ప్రొడ్యూసర్ గారిని కూడా అడిగా, రిలేషన్షిప్ అంటున్నారు, టెక్స్టేషన్షిప్ అంటున్నారు, దాన్ని ఏమంటారు ఇంకేదో అంటున్నారు, ఇంకో చాలా షిప్పులు ఉన్నాయి మార్కెట్ లో ఇప్పుడు యాజ్ గా యూత్ మధ్యలో. ఇప్పుడు ఈ సినిమా చూస్తే ట్రైలర్ వరకు చూస్తే షీఈస్ బ్యాట్లింగ్ విత్ ది ఫాదర్. ట్రైలర్ మాట్లాడు షీఈస్ బ్యాట్లింగ్ విత్ ఫాదర్ అండ్ హీరో కూడా ఏం నాన్నోరా నువ్వు అసలు అని చెప్పి హీరో అనడం. వాట్ ఆల్ దిస్ విల్ రియల్లీ షోకేస్ టుమారో యాజ్ ఫర్ యాజ్ ది ప్రెజెంట్ ట్రెండ్స్ ఆర్ కన్సర్న్డ్? నేను ఒక్కటే చెప్తా సార్, ఆ ట్రైలర్ ఫ్లోని నమ్మకండి. ఓకే, మేము కావాలని ట్రైలర్ని కొంచెం అటు ఇటు చేసి సినిమా లీనియర్గా ఉంటుంది కాబట్టి లీనియర్ ట్రైలర్ కట్ చేస్తే బోరింగ్గా ఉంటుందని, బిగినింగ్ ఏంటి మిడిల్ ఏంటి ఎండ్ ఏంటి సినిమా నాకు ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది అనే ఫీలింగ్ రాకూడదు ఈ టైప్ సినిమాకి అని ట్రైలర్లో నాన్ లీనియర్గా కట్ చేసి కొంతవరకు మిస్డైరెక్షన్ చేశాం. సో మీరు మరీ ట్రైలర్ చీట్ చేయలేదు, మిస్లీడ్ చేయలేదు, మిస్డైరెక్షన్ చేశాం. బట్ ఒకటేం జాగ్రత్త పడ్డామంటే ఈ సినిమా ఏ టైప్ సినిమా, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసి రావాలి, ఈ సినిమా మూడ్ ఏంటి, ఫ్లేవర్ ఏంటి, గ్రామర్ ఏంటి, ఇది చాలా నిజాయితీగా చెప్పాం. అక్కడ ఎక్కడ మేము ఊరికే కావాలనే లేని ఎంటర్టైన్మెంట్ పెట్టడమో కామెడీ పెట్టడమో సినిమాలో లేని ఎలిమెంట్స్ పెట్టడమో ఏమి చేయలేదు. సో ఒక ఆనెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద మూవీగా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం క్యూరియాసిటీ జనరేట్ చేయాలి, కానీ ఉన్న క్యూరియాసిటీ కూడా పోకూడదు, అలా ఉండకూడదు ట్రైలర్ అనుకుని ఇలా కట్ చేసాము. సో నేను ఎక్కువ మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేస్తే కొన్ని స్పాయిలర్లు బయటకి వచ్చేస్తాయి, కొంతవరకు రివీల్ అయిపోతుంది. సో బికాస్ జెన్యున్లీ ఫర్గెట్ ఎవ్రీబడీ సార్, ఐ వుడ్ లైక్ యూ టు గో ఎంజాయ్ ద ఫిల్మ్ వితౌట్ వితౌట్ బీయింగ్ స్టఫ్డ్. కరెక్ట్, వితౌట్ హ్యావింగ్ అ ప్రీకన్సీవ్డ్ నోషన్ ఆఫ్ ద ఫిల్మ్. వితౌట్ బీయింగ్ కన్సీవ్డ్. నేను ఎందుకు అడిగాను ఓన్లీ అంటే ఈ రోజున ట్రెండ్స్ అట్లా ఉన్నాయి. ఏదో 6 నెలల్లో 4 నెలల్లో 5 నెలల్లో తిరుగుతున్నారు,
తర్వాత బ్రేకప్ అని చెప్పేసుకుంటున్నారు. తర్వాత ఏవో రకరకాల ఇష్యూస్, అంటే బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద పేరెంట్స్. పేరెంట్స్ కంట్రోల్ అని కాదు, పేరెంట్స్ నాలెడ్జే ఉండట్లేదు, వాళ్ళకి తెలియదు అసలు. ఎప్పుడంతే కదా సార్, ఎప్పుడంతే. బట్ ఇప్పుడు మరీ ఎక్కువ కదా. అప్పుడు మాక్సిమం ఎంతవరకు వెళ్ళగలిగేవారు మామూలుగా, చేసుకుంటారు అంతే. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు అన్ని మారిపోయి అది ఇది అంటే కన్వెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నదా, రివల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నదా, ఈ ప్రేమికులు బాయ్ అండ్ గర్ల్ రెవల్యూషనరీ మోడలా, లేకపోతే రెవల్యూషనరీ పాయింట్ ఆఫ్ ఏం కాదు, లెక్చర్లు ఏం పీకలేదు, కనెక్ట్ అయ్యేలాగా చెప్తున్నది ఈ సినిమా. చాలా కంట్రోల్ చేసుకుంటా. ఇట్స్ ద ట్రూత్ సార్, తీసిందే అలా. ఇది ఎలాంటి టాపిక్స్ అంటే ఈ టైం పీరియడ్, ఈ ఈరాకే కాదు, ఒక మనిషి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు 10 years బ్యాక్ ఈ సినిమా రిలీజ్ అయినా రెలవెంట్గా ఉండేది. నాకు తెలిసి ఇంకో 10 years వరకు కూడా ఖచ్చితంగా రెలవెంట్గా ఉంటుంది. పెద్దగా మారవి కొన్ని విషయాలు ఉంటాయి సార్ ఆ డైనమిక్లో, దాని మీద తీసిన సినిమా సార్. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి చాలా రెలవెంట్గా ఉంటాయి, 5 years తర్వాత ఇర్రెలవెంట్ అయిపోతాయి. ఇది ఆ టైప్ సినిమా కాదు, ఎప్పటికీ రెలవెంట్గా కొన్ని ఉంటాయి, కొన్ని మారవు. దాని గురించిన సినిమా నంబర్ 1. నంబర్ 2, చెప్పేది ఎలా చెప్పామంటే చాలా రేర్ కేసెస్లో జరిగే టాపిక్స్ కావు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లోనే జరిగి ఉంటుంది, లేకపోతే జస్ట్ పక్కనే ఇంకెవరికో జరగడం చూసి ఉంటారు. చాలా చాలా రిలేటబుల్ టాపిక్స్. బట్ ఈ టాపిక్స్ ఎక్కువ బయట మాట్లాడని టాపిక్స్, సినిమాలో ఎక్కువ మనం తీయని టాపిక్స్, దాని గురించి మాట్లాడుతున్నాం సార్. సో అది సినిమా. ఇది క్రిప్టిక్ గా ఆన్సర్ ఇచ్చాను కానీ అదే పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో అన్ని ఎలిమినేషన్స్ సెలక్షన్స్ ఆ మధ్యలోంచి వచ్చింది కదా. మరి నేను అన్ని క్యాల్కులేషన్స్ పెట్టుకుని ఏం రాయలేదు సార్, రాసాక ఈ షేప్ తీసుకుంది. అది ఆర్గానిక్ గా రాసాక ఈ షేప్ తీసుకుంది అంతే. అదే వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మీ ప్రొడ్యూసర్ గారికి విత్ ఇన్ ది బడ్జెట్ చేసేవా సినిమా? బడ్జెట్ సార్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ సార్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ దట్. అంటే ఇప్పుడు ఏ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలనేది ఒకటి ఉంటుంది, బట్ డిస్కస్ చేసుకొని అగ్రీ చేసుకున్న తర్వాత ఐ బిలీవ్ ఇన్ స్టిక్కింగ్ టు ద టైమ్, ఐ బిలీవ్ ఇన్ స్టిక్కింగ్ టు వాట్ యూ వాంటెడ్ టు స్పెండ్ ఇనిషియలీ. ఇక్కడ అరవింద్ గారు గీతా ఆర్ట్స్ కాబట్టి నాకు ఎప్పుడు స్టార్టింగ్లో ఈ బడ్జెట్లోనే నువ్వు తీయాలి అనేది చెప్పలేదు. 2-3 సార్లు నేను ధీరజ్ గారిని, విద్యా గారిని అడిగినప్పుడు నువ్వు వెళ్ళి డోంట్ వరీ అబౌట్ ఇట్ అన్నారు. బట్ ఐఎమ్ వెరీ కాన్షియస్ సార్, ఐఎమ్ వెరీ కాన్షియస్ అండ్ ఐ లైక్ కీపింగ్ ఇట్ టైట్. వి ఫినిష్ ద ఫిల్మ్ ఇన్ 48 షూటింగ్ డేస్. ఒకటేంటంటే చాలాసార్లు మేము పుష్ప డేట్స్ క్యాన్సిల్ అవ్వగానే మేము తక్కువ తీసుకొని షూట్ చేసాం కాబట్టి కొన్ని పబ్లిక్ హాలిడేస్లోనో సండేస్లోనో కొన్ని షూట్ చేయాల్సి వచ్చినాయి. అవి ఎప్పుడు డబుల్ కాల్ షీట్ అవుతాయి. అవి కాకుండా 48 వర్కింగ్ డేస్లో ఫినిష్ చేసాం. సో ఐ బిలీవ్ ఇన్ ఎఫిషియన్సీ సార్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ ఆర్ట్ ఫామ్. అండ్ నాలాగా ఒక పర్సనల్ స్టోరీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఎఫిషియన్సీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ సార్. సో కానీ అసలు అన్నిటికన్నా నేను నిన్ను అప్రిషియేట్ చేసే పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ విత్ యూ. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను రియల్లీ. వెరీ వెరీ టాలెంటెడ్ బాయ్ సార్, వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. గాట్ ఎ ట్రెమెండస్ క్లాసిక్ బేస్. ఏ పాట చేసినా, అండ్ ఈస్ ఎ లవ్లీ సింగర్ ఆల్సో. లవ్లీ సింగర్. హి కేమ్ ఫర్ ది ఇంటర్వ్యూ ఇన్ ది ఆఫ్టర్నూన్. ఓ రైట్ sang more songs. రైట్ వెరీ టాలెంటెడ్ బాయ్ సార్. అది అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నీకు దొరకడం అన్నది సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. హేషామ్స్ గివెన్ us బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ నేను గట్టిగా ఆయన నమ్ముతున్నానంటే, సాంగ్స్ విన్న ప్రతి ఒక్కరు బాగుంది అంటున్నారు, బట్ నేను గట్టిగా ఆయన నమ్ముతున్నానంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏమాత్రం ఆడిందంటే, ఎందుకంటే హేషామ్ నాకు ఇచ్చిన సాంగ్స్ అన్ని దీంట్లో స్టోరీని ముందుకు తీసుకెళ్లే సాంగ్, ఊరికే కట్టు సాంగ్ అని ఏం లేదు ఇక్కడ. సో స్టోరీని ముందుకు తీసుకెళ్లే సాంగ్. సో ఆ సాంగ్కి వాల్యూ మీకు సినిమా ఎక్కింది అనుకోండి, మీకు సినిమా కనెక్ట్ అయ్యారనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఆ సాంగ్ క్యారీ చేసే వాల్యూ ఇంకా పెరుగుద్ది. సో బయటికి వచ్చి ఖచ్చితంగా ఈ సాంగ్స్ ఇంకా వింటారు, ఇంకా రీచ్ ఉంటుంది ఈ సాంగ్స్ గట్టిగా. టెంట్ టు గో అగైన్. సాంగ్ సిచ్యువేషన్ కలిసి బాగుంటే
పీపుల్ విల్ సినిమా నుంచి బయటికి రాగానే దాంట్లో ఉన్న సాంగ్స్ మళ్ళీ వెంటనే వినాలనిపిస్తుంది సార్. అంత క్వాలిటీ సాంగ్స్ ఇచ్చాడు నాకు హేషామ్. వెరీ టాలెంటెడ్ బాయ్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బా ఎంత సోల్ ఉంది కదా సార్ హేషామ్ వాయిస్ లో, చాలా బాగా పాడతాడు. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది ప్రశాంత్ విహారీ. ప్రశాంత్ ఒక పక్కన అసలు ప్రాణం పోసాడు సినిమాకి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోసాడు. సో ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ 2 ఫెంటాస్టిక్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్. ఈ సినిమాకి మ్యూజిక్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్ సినిమాకి. సో నువ్వు ఆ విషయంలో యూ హావ్ ఆల్రెడీ వన్ ది బ్యాటిల్. థ్యాంక్ యూ సార్, యుద్ధం గెలిచేసావు ఆ విషయంలో. థ్యాంక్ యూ. ఇంకా రష్మిక ముందుకు తీసుకెళ్ళిపోతుంది, దీక్షిత్ నేను సపోర్ట్ చేస్తాడు. సినిమా విల్ బి ఎ సూపర్ డూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ, ఐఎమ్ టెల్లింగ్ యూ. థ్యాంక్ యూ సార్. గర్ల్ ఫ్రెండ్ తో నీకు మంచి హై డైరెక్టర్ గా మంచి హై వస్తుంది. తథాస్తు సార్, తథాస్తు. మీరు చెప్పిన ముహూర్తం తథాస్తు ఇది జరగాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్, యు మేడ్ మై డే సార్. we will celebrate on 8th. Thank you sir. Again, thank you. we Yes, celebrate sir. Done sir. with beautiful crackers. Yes, done sir. Thoughts office. Yes, done. Okay, done. wait for the day. Thank you sir. Wait for the celebration. Thank you sir, thank you for your wishes. 7th is yours. I'm telling you honestly. ఇది మన రాహుల్ రవీంద్రన్ మంచి సినిమా, చాలా మంచి సినిమా చేశాడు. మంచి రిపోర్ట్ ఉంది ఫిల్మ్ మీద, మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి యాక్టర్స్, రష్మిక, దీక్షిత్, గీతాట్స్, అల్లరందరూ. చాలా ఇది ఒక పెద్ద యూనివర్స్. ఆ యూనివర్స్లోకి మనం November 7th వెళ్ళబోతున్నాం. సో ఎవ్వరు మిస్ అవ్వకుండా ఓపెనింగ్ షోకే పారిపోయి థియేటర్లకి వెళ్ళిపోండి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఇంటర్వ్యూలో లాస్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఈ సినిమా జనాలు ఎందుకు చూడాలని మీరే చెప్పండి అంటారు. ఇంతకన్నా బ్యూటిఫుల్ గా నేను చెప్పలేను సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో. మీరు చెప్పింది వింటే ఖచ్చితంగా అట్లీస్ట్ 50% ఆఫ్ పీపుల్ వాచింగ్ లైక్ అరే ఈ సినిమాలు చూడాలరా అని అనిపిస్తుంది. అంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. 100% రాహుల్. ఇట్ ఈస్ కొన్ని ఐ టెల్ యూ వన్ థింగ్, కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అని ఇంగ్లీష్ లో ప్రోవర్బ్. లవ్లీ లవ్లీ, వెరీ డీప్. యా, కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అన్నప్పుడు ఆ సినిమా ఫీలు, యాక్టర్స్, ఆ మేనేజ్మెంట్ ఆఫ్ మేకింగ్, దానికి అన్ని తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ సార్. తెలుస్తుంటాయి అన్నమాట. రాబోతున్నది ఆ టచ్ తగులుతుంటుంది. థ్యాంక్ యూ సార్. అండ్ దిస్ ఈస్ సూపర్ హిట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ డిక్లేరింగ్. మా హిట్ టీవీలో కూర్చొని నీ సినిమా సూపర్ హిట్ అని చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ రాహుల్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది రాహుల్ రవీంద్ర. కాబట్టి లెట్ us not miss it on November 7th. It's going to be a great feast and festival for all the youngsters and for the families also equally. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.